నేను యాక్చువల్గా చాలా సీరియస్ నోట్లో ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా మన ఎడిటర్ మామ చేసిన ఎడిటింగ్ విన్యాసాలకి. బట్ కాకపోతే ఏంటంటే ఒక సీను నా మైండ్లోంచి పోవట్ల. అది ఫస్ట్ నేను బయటకు ఎక్కేస్తేనే నేను కొంచెం రిలాక్స్డ్గా చెప్పగలను అనమాట. అదేంటంటే సంజన గారు ఫ్లోరా గారు వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న హరీష్ని మాకు ఇట్లా ఎగ్ బుర్జీ చేయాలి అది అంటే పర్మిషన్ తీసుకున్నానంటే వస్తానన్నాడు, చేస్తానంటాడు. మరి 10 days స్నానం చేసి పర్లేదు అంటాడు. పర్లేదు అంటే వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళిపోతుంటే వాళ్ళు వెళ్ళిపోగానేమన్నాడు. బాడీ స్ప్రే తీసి కొట్టుకుంటే నాకు నవ్వు ఆగలేదు అసలు. ఎంతసేపు నవ్వాను, ఓ 5 minutes నవ్వుకుని ఉంటా. అక్కడతో అది ఆ స్ట్రీమింగ్ పోయింది. మళ్ళీ అది కూర్చొని ఎపిసోడ్ పెట్టుకొని చూడాల్సి వచ్చింది. అది అనమాట కర్మ, అందుకనే లేటు అది. సో ఇంకా ఈ వానాకాలం టాస్కులు ఒక్క ఛాన్స్ సార్ అని చెప్పి సినిమా హీరోల్లాగా అడిగే మనోళ్ళు శ్రీజ ఉన్న కళ్యాణ్ ఒక్క ఛాన్స్ టాస్క్ కోసం అంటే ముందు ఫౌల్ చేసినా కూడా అదే ఫౌల్ని మనం రిపీట్ చేసామంటే మనం ఏమనుకోవాలి రాజా, నాకు అది అర్థం కాల. సరే ఇంకా ఎడిటర్ మామ మెయిన్ విషయాలని చాలా చాకచక్యంగా, చాలా తెలివిగా, చాలా ఈజీగా లేపేశారు. అసలు లైవ్లో ఏం జరిగిందని తెలియకుండా ఎపిసోడ్ చూస్తే తనుజ గారు ఒక రాక్షసులాగా, నెక్స్ట్ మన పవన్ ఏమో ఒక రాక్షసుడిలాగా, ఒక అమ్మాయి పిచ్చోడిలాగా అలా కనిపిస్తూ ఉంటారు. సంజన గారు ఏమో దేవతలా కనిపిస్తూ ఉంటారు. అందరివి తప్పులు ఉన్నాయి, ఇక్కడ ఎవరు కరెక్ట్ కాదు. ఇన్ఫ్యాక్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో సంజన గారు ఇంకా ఎక్కువ తప్పులు ఉన్నాయి. లైవ్లో ఆవిడ తనూజ గారు చేసిన సాక్రిఫైస్ని కానీ, దాని తర్వాత తనూజ గారిని కొన్ని వాడిన పదాలు కానీ అవి కూడా రాసుకున్నా. మొత్తం అలా 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 క్లీన్ స్లేట్తో అలా అది యమదొంగ సినిమాలు ఎట్టెట్ట తిరిపేసినట్టు పాపాలని అట్ట మొత్తం తిరిపేశారనమాట. బాగుంది రాజా, సూపర్ ఉంది. సో లైవ్లో చాలా విషయాలు ఉన్నాయి, మనం అసలు లైవ్లో అప్డేట్స్ చెప్పుకోలేని విషయాలు ఉన్నాయి. వేయలేరు ఓకే, సరే ఎక్స్ట్రాస్ కట్స్లోనే వేస్తారు చూద్దాం. బట్ మెయిన్ విషయాలు కదా, వన్ సైడెడ్గా కట్ చేస్తారనిపించింది, తప్పది. సో డీటెయిల్గా మాట్లాడుకుందాం. మీ ఒపీనియన్ ఏంటి, మీకు ఎలా అనిపించింది? మీరు లైవ్ చూసారా, ఎపిసోడ్ చూసారా? లైవ్ చూస్తున్న మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్. నేను ఇందాక వీడియోలో కూడా దీనికి ముందు వీడియో ఉంది, ఒక 2 hours అయింది పెట్టేది, చూడండి ఖచ్చితంగా. చెప్పాను నేను మీకు ఏం చెప్పా, ఎపిసోడ్లో ఒక సీన్ కనుక తీసేస్తే మొత్తం ఉల్టా పుల్టా అయిపోతుంది, ఇష్టం వచ్చినట్టు మారిపోయింది అని చెప్పాను. సేమ్ ఇంతే. ఇప్పుడు మనకి ఒక ఫోర్ సీజన్స్ అంటే season 1 to season 4, season 5 ఇంక్లూడింగ్ వాళ్ళ కంటెస్టెంట్లు బయటకు వచ్చి అక్కడ జరిగింది ఒకటి, మీరు చూసింది ఒకటి అని చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళ మాటలకు మనం కనెక్ట్ అవ్వచ్చు ఇలాంటి ఎపిసోడ్ పడ్డప్పుడు. 6 నుంచి అందుకనే 24/7 ఉంది ఇక్కడ, ఇంకా అలాంటి చల్లవు అనమాట. సరే వీడియోని లైక్ చేసి చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీ ఒపీనియన్స్ మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇది ఒక నిన్న నైట్ ప్రియా ఎలిమినేషన్ అయిపోగానే ఒక పెద్ద యుద్ధంతోనే స్టార్ట్ అయింది. చాలా జరిగింది. మన మిడ్ నైట్ రివ్యూస్ అని చెప్పి, మిడ్ నైట్ టాక్స్ అని చెప్పారని కొత్తగా చూస్తే చెప్తున్నాను. ఎపిసోడ్ అయిపోగానే మిడ్ నైట్ టాక్స్ పెడతాం, part 1 part 2 2 పెట్టాను. చాలా డీటెయిల్గా ఉంటుంది. అవి చూస్తే మీరు ఎగ్జాక్ట్గా కనెక్ట్ అవుతారు, ఎగ్జాక్ట్గా ఏమైందో మీకు అర్థమైంది. సో పవన్ కీస్ తీసుకొని వచ్చాడు, జైలు కీసు, దొంగతనం జరిగింది కదా, సో దానికోసం జైల్లో వేద్దాం అన్నట్టు. దాన్ని శ్రీజ కళ్యాణ్ ఖండించారు. శ్రీజ కళ్యాణ్ కదా ఎవరైనా ఖండిస్తారు. తీసుకొచ్చి జైల్లో వేస్తారంటే దొంగతనం జరిగింది, దానికి పనిష్మెంట్ ఇవ్వాలి, ఇంక జైలేనా? సో వాళ్ళు ఖండించారు. ముఖ్యంగా శ్రీజ అయితే బాగా గొడవ పెట్టుకుంది, చాలా అంటే చాలా ఆర్గ్యుమెంట్ చేసింది. అలా అయితే గుడ్డు దగ్గర నుంచి నేను అందరినీ తీసుకొస్తాను అది అని చెప్పి చేసింది. బట్ చివరికి ఫైనల్గా ఒప్పుకుంది, ఎందుకంటే అందరూ లాజికల్గా సంజాయించారు. ఒక ఇద్దరు అంటే మరి తనుజ గారు కూడా కాపీ తీశారు కదా, ఇదంటే వాళ్ళిద్దరు ఒకళ్ళొకళ్ళు టీస్ చేసుకోవడానికి తీశారు. నాకు ఏదైనా కంప్లైంట్ ఇస్తే నేను చేస్తాను, మీరు ఒకళ్ళొకళ్ళు టీస్ చేసుకుని మీరు రాజీ పడితే నేను ఎందుకు చేస్తాను అన్న తర్వాత ఒక ఆర్గ్యుమెంట్ తర్వాత ఆవిడ ఇదయ్యారు. దాని తర్వాత సంజన గారు వచ్చారన్నమాట. సంజన గారు రంగంలో దిగారు. సంజన గారికి అర్థమైంది ఏంటంటే అసలు ఎవరు లేపారు దీన్ని అంటే పవన్ చెప్పాడు, దివ్య అడిగింది ఏంటి అని చెప్పి. సో మీరు అడగచ్చు దివ్య టార్గెట్ సంజనానా అంటే, దివ్య గారి టార్గెట్ సంజనానే సేమ్. కాకపోతే ఏంటంటే ఆవిడ గేమ్ వైజ్ టార్గెట్, గేమ్లో బయట నుంచి చూసి వచ్చారు కాబట్టి సంజన గారిని ఎదుర్కోవాలి మనం, సంజన గారిని ఎట్లయినా చెయ్యాలని. కానీ ఏంటి, వాంటెడ్గా వెళ్ళి నేను కావాలనే సంజన గారిని గెలుపుతాను అని చెప్పి గెలికిపోయింగ్లా గెలకట్లా. ఆవిడ జోలికి వచ్చిన తర్వాత ఆవిడ రిటార్డ్ ఇస్తున్నారు. మీకు అర్థమైందా? దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. సంజన గారిని మనం ఎలా చూసామో సేమ్ దివ్యాని ఇప్పుడు అలాగే చూడాలంటాను. సంజన గారిని మనం ఎలా చూసాం, ఆవిడ జోలికి వెళ్ళి వాళ్ళు గెలికిన వాళ్ళని ఆవిడ రిటార్డ్ ఇచ్చినప్పుడు మనం ఎంజాయ్ చేసాం. సంథింగ్ సిమిలర్ కదా. ఆవిడ వచ్చిన సంజన గారిని ఏమో తీసుకెళ్ళి 3rd ప్లేస్లో పెట్టింది. ఆవిడ బట్టలు దుబ్బేయడం ఏంటి, అది దాచేయడం ఏంటి పోని, ఆవిడ మళ్ళీ రిటార్డ్ ఇస్తుంది కదా. సేమ్ సంజన గారి గేమ్ ప్లే ఎలా చేశారో దివ్య కూడా గేమ్ ప్లే అలాగే చేసింది అంటాను నేను. టార్గెట్ అంటే టార్గెటే, ఆవిడ ఎలా చేశారు ఈవిడ అలాగా, అది వాంటెడ్లీ కాదు. సంజన గారు చేస్తారు ఈ మధ్య కొన్ని రోజుల నుంచి వాంటెడ్గా చేస్తూ ఉన్నారు, అలా కాదనమాట. సో ఆవిడ నామినేషన్ కోసమే చేసావు ఇది, నన్ను నామినేషన్ తీసుకొచ్చి ఈరోజు రేపు నామినేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు నన్ను పెడితే అందరూ నా మీద నామినేషన్ గుర్తారంటే మీరు అలా అనుకుంటే నేను ఏం చేయలేను అన్నారు. నేను అసలు దొంగతనమే చేయలేదు అన్నారు. నీ దగ్గర ప్రూఫ్లు ఏమున్నాయి అన్నారు.
మీరే నాకు కన్ఫ్యూస్ చేశారని నేను అనింది. అసలు నాగార్జున గారు ముందు ఎందుకు పెట్టలేదు అన్నారు. నాకు ఆల్రెడీ కెప్టెన్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత అక్కడ నాకు చేస్తానని మాట ఇచ్చిన తర్వాత నేను ఎందుకంటే నాగార్జున గారు ముందు పెడతాననింది. ఆవిడ ఏం మాట్లాడితే ఆ మాటకి రిటార్డ్ ఇస్తా ఉన్నారు. నెక్స్ట్ అసలు నువ్వు నన్ను ప్రాంక్స్ అన్ని నువ్వు వచ్చి నాతో మన ఇద్దరం చెప్పినప్పుడు నేను సారీ చెప్పినప్పుడు నేను యాక్సెప్ట్ చేసి ప్రాంక్స్ చేయండి నా మీద పర్లేదు అన్నావు అంటే నేను ప్రాంక్స్ చేయండి అన్నది ప్రాంక్స్కు లైన్ ఉంటుంది, ఆ లైన్ దాటకుండా చేయండి పర్లేదు, లైన్ దాటి మాత్రం చేయొద్దని చెప్పాను అంటారు. దాంట్లో పవన్ ఎక్కువగా అమ్మాయి గారేంటి దివ్యాన్ని సపోర్ట్ చేశాడని చెప్పి ఇక్కడ సంజన గారు బాగా ఫీల్ అవుతారు అనమాట. ఫీల్ అయి నైట్ ఏడుస్తారు కూడా సోఫాలో కూర్చొని ఫ్లోరా గారి దగ్గర. ఇమాన్యుల్ తనుజ వీళ్ళందరూ ఓదారుస్తారు, అయిపోయింది అక్కడతో. సో అది నైట్ జరిగింది. మనకి ఇక్కడ కొంచెం వేశారనమాట. సో పర్పస్లో డెడ్ టాపిక్ తీసుకొచ్చి ఇచ్చేసాం నామినేషన్ కోసం చేసామని చెప్పి. దాని తర్వాత మనకి నైట్ లైవ్లో అయింది ఈరోజు ఇక్కడ వేశారు. అదేంటంటే జైల్ మ్యాటర్ ఏదైతే బయట డిస్కస్ చేశారు అది. సో పవన్ అంటే జైలు పెద్ద థింగ్ కాదంటారు. సో కెప్టెన్ కాల్ అది బెస్ట్ ఆప్షన్ అని చెప్పి నేను ఇక్కడే జైలు అంటాడు కానీ డిక్లేర్ చేయాల, నేను అందరూ ఒపీనియన్ తీసుకుంటానని అంటాడు. మీరు పడుకున్నారు, సంజన గారు పడుకుంటారు అప్పటికి, ఇంకా ఆవిడ ఎగరనమాట ఈ డిస్కషన్ స్టార్ట్ అయినప్పుడు. డైరెక్ట్గా పెట్టాలంటే నేను పెట్టచ్చు, నా కాల్ అయితే నేను డైరెక్ట్గా పెట్టేయచ్చు అంటాడు. అంటే ఏంటి మిమ్మల్ని ఆయన ఉద్దేశం ఏంటి, నేను మీతో ఎవరితో డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, నా కాల్ అయితే కానీ నేను డైరెక్ట్గా తీసుకెళ్ళి పెట్టేస్తా అంటే లాక్కి వెళ్ళిపోతా పీక్కి వెళ్ళిపోతాను కాదు, సంజన గారు జైలుకి వెళ్ళండి అని చెప్పడం అనమాట. మీ పనిష్మెంట్ జైలు అని చెప్పడం. అది ఆవిడకి ఎలా అర్థమైంది, ఆవిడకి వేరేలా అర్థమైంది. సంజన గారు పెట్టండి, డైరెక్ట్గా పెట్టండి, ఇది రెస్పెక్ట్ ఉండాలి, ఏంటిది నేను ఒప్పుకోవటం లేదు పనిష్మెంట్కి అది అని చెప్పి. పవన్ నా కాల్ అయితే అన్నానండి, నేను అలా చేయాలనుకుంటే చేస్తాను కానీ ఇలా కాదు అని అంటే మాట మార్చుకొని నేను ఒంటిగా ఉన్నా, నన్ను పెట్టండి, మైండ్ యువర్ లాంగ్వేజ్ అండ్ టాక్, యు ఆర్ ద కెప్టెన్ అని చెప్పి ఏదైనా మాట్లాడేస్తాను. ఆవిడికి వేరేలాగా అర్థమైంది అనమాట. ఆవిడికి తెలుగు అర్థం కాలేదు, చాలా అంటే చాలా క్లియర్గా తెలుగు అర్థం కాలేదు. అదే విషయాన్ని ఆయన చెప్పాడు, పనిష్మెంట్గా పెట్టచ్చు అన్నాను తప్పితే నా కాలని చెప్పానంతే, అంటే డోంట్ చేంజ్ యువర్ వర్డ్స్ అని చెప్పి ఆవిడ. మీకు తెలుగు అర్థం కాలేదండి అంటే తెలుగు అర్థం కాదని చెప్పి నన్ను వీక్ చేయొద్దు అది ఏంటంటే పక్కన ఉన్న శ్రీజ కళ్యాణ్ సమాధానించారు, కాదండి ఆయన ఉద్దేశం అదే అని చెప్పి. మనకి తెలుగు రాదు. చాలా విషయాలు నాకు ఇప్పుడు అనిపిస్తుంది, చాలా విషయాలు ఆవిడ తెలుగులో ప్రాబ్లం వల్లే కొన్ని కమ్యూనికేషన్ గ్యాప్స్ వస్తున్నాయి. కొన్ని మనం కావాలని చేస్తున్నారనో, కొన్ని తెలియక చేస్తున్నారని, ఇన్నోసెంట్గా చేస్తున్నారని అనుకుంటున్నాం కానీ ఆ తెలియ సరిగ్గా అర్థం కావట్లా. ఆ వర్డ్ ఇదేనబ్బా, అదే శ్రీజతో చేయిస్తాను, చేయించవచ్చు, చేయించాలి, చేయించినా ఇదే, ఇలాంటి దాకా మిస్ అవుతున్నారేమో అనిపిస్తుంది నాకు. సో వాంటెడ్గా కాకపోయినా తెలుగు లాంగ్వేజ్ వల్ల ఇష్యూలు అవుతాయేమో అనిపిస్తుంది. బిగ్ బాస్ అంటేనే అలా ఉండాలి కానీ మనకి తెచ్చిన తర్వాత మనం ఏం చేయలేం, దాని గురించి మాట్లాడి కూడా వేస్ట్. నెక్స్ట్ మళ్ళీ ఉదయం తర్వాత పవన్ ఫ్లోరా రాత్రి ఏదో మాట్లాడుకున్నారు అదే అనమాట. పవన్ చాలా రాంగ్గా మాట్లాడాడు, ఓవర్ చేశాడు అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. నేను అమ్మాయి కేటగిరీ కాదు కదా, నేను మమ్మీ కేటగిరీ, అందుకనే నాకు నో సపోర్ట్ మనకి అని చెప్పి. ఈ వర్డ్ గురించి రిలేటెడ్గా తర్వాత పవన్ ఏదైతే అన్నారో వరస్ట్ అసలు. నాకైతే అసలు ఏంది అలా అనేసారు అనిపించింది. దాని మీద ఎవరు స్టాండ్ తీసుకోపోగా, ఎవరేమి మాట్లాడకపోగా, అలా అనకుండా అనకపోగా ఎవరేమల్లా లైట్ తీసుకున్నారు. సో ఆవిడ అలా భావనలోకి వెళ్ళిపోయింది అనమాట. అందుకనంటే దివ్యాన్ని సపోర్ట్ చేశారు, నన్ను సపోర్ట్ చేయలేదంటే కేవలం ఏంటంటే అమ్మాయి కాబట్టి అని చెప్పి సరదాగా అంటాం వేరు, సరేనా, సరదాగా అనుకోవటం వేరు. ఆ సీరియస్ డిస్కషన్ అలా అంటాం కరెక్ట్ కదా అనిపించింది. నేనైతే పవన్ ప్లేస్ అంటే అసలు మాట్లాడేవాడిని కాదు, మొహం కూడా చూసేవాడిని కాదు నేనైతే. కానీ వెళ్ళి పాపం అలాగే సారీలు చెప్పుకుంటా ఉన్నాడు అనమాట. నెక్స్ట్ తనుజ ఎంత గొడవైనా వచ్చేసి నాకు సారీ చెప్తే నేను మళ్ళీ అన్నీ రిమూవ్ చేసి కరిగిపోతాను, కలిసిపోతానని చెప్తా ఉన్నారు. వీడికి బాగానే అవుతుంది త్వరలో. నెక్స్ట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ సీన్ జరిగింది ఏంటంటే సంజన ఫ్లోరా గారి కప్పు వాష్. ఫ్లోరా గారు తన ఇండివిజువాలిటీ కోల్పోతున్నారంటే ఎక్కడుంది అసలు ఇండివిజువాలిటీ, నాకు ఎప్పుడు కనిపించలేదు. ఆవిడ ఏం చేశారు, ఏమీ చేయలే. నేను దీని మీద ఫైట్ చేసి తిట్లు కూడా తిన్నా. ఫ్లోరానా మనీషా, ఫ్లోరానా ప్రియానా, వాళ్ళకన్నా బెటర్ కదా, వాళ్ళే బెటర్ కదా, ఎందుకు ఫ్లోరా ఏం చేస్తున్నారని అని చెప్పి ఆవిడ డామినేషన్లో కూడా చెప్తే నన్ను ముందు వెళ్ళిపోవాలి నీకేం తెలియదు, ఏ గుడ్డు తెలియదు, నువ్వు బొంగులో అని అంటున్నావు. ఏముంది ఆవిడ తోకలా తిరుగుతుంది. తనుజ గారు ఏదన్నారు అదే తోకలా తిరుగుతున్నారు. ఆవిడ టీ తీయమంటే టీ దొబ్బేస్తున్నారు, కప్పు కడుగుతున్నారు, నేనే కడుగుతానన్నా లేదు నేను కడుగుతా అని చెప్పి కడుగుతున్నారు. ఆవిడకి ఏంటంటే సంజన గారి వాళ్ళు నేను కనిపిస్తున్నాను, సంజన గారి ఫ్యాన్స్ నాకు ఓట్లేస్తున్నారు, సంజన గారి వాళ్ళు నేను ఉంటానని అనుకుంటున్నారేమో. సో మొత్తానికి అలా ఉంది. ఒకవేళ నిజంగా కనుక మళ్ళీ ఎవరినైనా కాంబినేషన్ టార్గెట్ చేస్తే ఓటింగ్ కనుక పడితే బిగ్ బాస్ టీమ్ కాల్ తీసుకొని ఫ్లోరా గారిని తీయకుండా ఆట ఆడదాము, పాజిటివ్ నెగిటివ్ అలా తెలియదు, పాజిటివ్ అవుతాం నెగిటివ్ అవుతాం, ట్రై చేస్తాం ఉన్న వాళ్ళు తీసేస్తే మాత్రం అంతకన్నా అన్యాయం ఇంకోటి ఉండదు. హరీష్ అంటాడు ఇక్కడ సరెండరా లేదంటే సబ్మిసివ్ అని చెప్పి. సరే ఏదైనా నెక్స్ట్ సంజన గారు హరీష్ గారు ఫస్ట్ వీక్లో హరీష్ గారితో ప్యాచప్ చేసుకోవడానికి వచ్చారు సంజన గారు. ఇది అసలు దిమ్మ తిరిగే ప్లాన్ అనమాట, మంచి ప్లానే. గేమ్ ఆ థాట్ ప్రాసెస్ సంజన గారికి అన్ని బలంగా ఉంటాయి. మనం ఫస్ట్ వీక్ బాగున్నాం, మళ్ళీ బాగుందాం, లెట్స్ రీస్టార్ట్ అంటారు. సో కొట్లాడే ఉద్దేశం అయితే నాకు లేదంటే హరీష్ హ్యాండ్ బాగాలేదండి, తర్వాత చూసుకుందాం, ముందు రోజులు ఇంకా బాగుందాం, మంచి రోజులు ఉన్నాయి అని చెప్పి ఆయనకి పోదు అది.
మీరు నాకు అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు ఎందుకు వచ్చారనుకున్నారు హరీష్ గారి దగ్గరికి? అక్కడ హౌస్లో టెనెంట్స్ నుంచి ఇద్దరు కుక్కులు ఉన్నారు. ఒక కుక్కు పేరు దివ్య, ఇంకొక కుక్కు పేరు హరీష్. ఆవిడకి ఇప్పుడు ఇద్దరితో సున్నం పడింది. ఇప్పుడు నా దగ్గర ఇద్దరు శత్రువులు ఉన్నారు. నా దగ్గర చాయిస్ లేదు, నేను ఒకరితో మాట్లాడాలి. ఎవరితో మాట్లాడతానంటే నేను ఎవరినైనా కంట్రోల్ చేయగలనా, లేదంటే ఎవరి దగ్గర అయితే నాకు తక్కువ డేంజర్ ఉంటుంది, ఎవరిని నేను ఈజీగా ట్రిగ్గర్ చేయగలను, ఇలాంటి వర్డ్స్ అన్ని ఇలాంటి థాట్స్ అని ఆలోచించుకొని బెస్ట్ చాయిస్ హరీష్ అని చెప్పి హరీష్ వైపు వెళ్ళారు. ఎందుకంటే దివ్య అని ఆవిడ దేశ ముదురు 10 సీజన్లు లాంటి అమ్మాయిలాగా ఉంది, ఆ అమ్మాయితో చాలా కష్టం, ఇలాంటి చాలా మాటలు ఆవిడ తెలియకుండానే ఆవిడ పొగిడేశారు. సో దివ్యతో మాత్రం ప్యాచప్ చేసుకోరు ఆవిడ. హరీష్ దగ్గర ప్యాచప్ చేసుకున్నారు. నేషనల్ టీవీలో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో 2 సార్లు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి అలాంటి మాటలు మాట్లాడేసి అలాంటి ఆయన దగ్గర ప్యాచప్ చేసుకోవడానికి వెళ్ళారు అంటే చూడండి మరి. కానీ ఆయన ప్యాచప్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ దాని వెనకాల ఏదో గేమ్ ప్లాన్ ఉందని నేను అనుకుంటున్నా. గట్టిగా ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాడు అనుకుంటున్నాను. ఎందుకంటే అంత ఈజీగా మర్చిపోయే రకం కాదు హరీష్. చాలా అంటే చాలా బాధపడ్డాడు, చాలా రోజులు దాన్ని క్యారీ చేశాడు. బట్ ఇప్పుడు దాన్ని మర్చిపోయి కలిసిపోతాడంటే చెప్పలేం. బట్ లెట్స్ సీ. ప్రస్తుతానికి టెంపరీగా కలిసిపోయి తర్వాత ఇంకా ఫర్దర్గా తన ప్లాన్ ఏదైనా అమలు చేయొచ్చు. సంజనా నిమ్ము కొత్త అమ్మాయి ఓవర్ తెలిపోయింది. ఇదే నేను మొత్తం తిప్పి బండి స్టార్ట్ చేసి అందరిని తీసుకెళ్ళి యాక్సిడెంట్ చేసేసింది. తర్వాత పక్కన సొంతం తను వెళ్ళి చక్కగా పడుకుంటూ పోయిందని చెప్తూ ఉంటారు లైవ్లో. ఇమాన్యుల్ అమ్మాయి మామూలుగానే అడిగింది, ఇక్కడంతా చేసింది పవన్ గారు. అంటే ఆ యాటిట్యూడ్, అది తాళాలు తీసుకొచ్చి ఎగరేయటం, దానివల్ల అక్కడంతా పెద్దదైపోయిందని చెప్తే సంజన ఏమైనా ఏంటి బెదిరిస్తున్నాడు ఏంటి, పట్టుకోమను ఒంటరిగా వేసేస్తాయి అని చెప్పని ఆడికి అలా అర్థమైంది. ఒంటరిగా లాక్కెళ్ళి వేసేస్తా అన్నాడు అర్థమైంది. అందుకని ఇక్కడ ఇమాన్యుల్ కరెక్ట్ చేయాలి, ఏం కరెక్ట్ చేయలేదు. సో కెప్టెన్ అంటే సాల్వ్ చేయాలి, ఏమో 2 కొమ్ములు పెట్టుకొని వచ్చాడా గుద్దడానికి అని చెప్పి, అంటే ఆవిడ అసలు సపోర్ట్ చేయలేదు, కేవలం దివ్యాన్ని సపోర్ట్ చేయడం కోపం ఆవిడ ఉండిపోయింది. నేను పొద్దున్న తమ్ముడు అనేది నాకు క్యాన్సిల్ అయిపోయింది. లాస్ట్ వీక్ రీతుని ఇలాగే రుద్దేశాడు, ఈ వీక్ రుద్దేస్తాడు. సో 3rd నుండి మనల్ని 15కి లాగేస్తాడు అని చెప్పి. సో రీతు గేమ్ని పాడు చేస్తాడని నా ఉద్దేశం. రుద్దేస్తాడంటే పాడు చేస్తాడు, మనం తప్పుగా అర్థం చేసుకుందాం, మనం కరెక్ట్గా అర్థం చేసుకుందాం. సో రీతి గేమ్ అలాగే పాడు చేస్తాడు, మనల్ని కూడా పాడు చేస్తాడు. సో మనల్ని 3rd నుంచి కిందకి లాగేస్తాడు, ఆయన ముందుకు వెళ్ళిపోతాడు అన్న విధంగా. సో ఆయన గేమ్ ఆడుతున్నాడు అది అని చెప్పి అనుకున్నారు. పవన్ నిజంగా గేమ్ ఆడుతాడంటే పవన్ అలా ఒకళ్ళు డౌన్ చేసేలా గేమ్ ఆడట్లా, బట్ గేమ్లో తను ఉండేలా చూసుకుంటున్నాడు. తన మాటలు ఉండేలాగా, ఎవరైనా స్టేట్మెంట్తో తను ఓవర్ రైడ్ చేస్తే లేదు నాదే డామినేషన్ స్టేట్మెంట్ ఉండాలని చెప్పి దాని మీద పైన పెట్టడం, అడిగిన దానికి సమాధానం చెప్పడం, అడగకపోయినా దానికి మాట్లాడటం, తన కెప్టెన్సీ ఉంది కాబట్టి అంత చెల్లుతుంది. బాగుంది ప్రస్తుతానికి అయితే పవన్ మాత్రం. నెక్స్ట్ ఇది పోపు గొడవయ్యా, బా రచ్చ తనుజ గారికి పోపు ఫస్ట్ ఎల్లుల్లి కారం తినాలనిపించింది. ఎల్లుల్లిపాయలు తీసి పెడతారు, నేను ఎల్లు అడుగుతానని చెప్తారు, లోపలికి వెళ్తారు. అక్కడ అంటారు రేపు ఎక్కువ వస్తే కనుక డెఫినెట్లీ మీకు వండుకోవడానికి ఇస్తా, ఉంటే ఎందుకు ఇయ్యరు, ఉంటే ఇస్తారు, లేకపోతే ఆడ నుంచి తెచ్చిస్తారు. సంజన గారు లేదు పోపు చిన్న పోపు అంటే తనుజ గారు వెల్లుల్లి లేదండి అని చెప్పి, అంటే వెల్లుల్లి కారం అడుగుతున్నారేమని చెప్పి వెల్లుల్లి లేదంటే ప్లెయిన్ పప్పు అన్నారన్నమాట. ఏమంటే అంటే పప్పులే, అందులో చిల్లీ పౌడర్ అది అంటే ఓకే అండి అన్నారు. నెక్స్ట్ ఆవిడ అక్కడికి వెళ్ళి వాళ్ళని చేయమంట పెట్టేస్తారు ఆవిడ పెనంగా డైరెక్ట్గా. సో ఆయన ఏం అడుగుతాడు, మీకు ఎప్పటికి కావాలి అంటే ఎందులోకి కావాలి అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే లంచ్లోకా డిన్నర్లోకి కావాలి, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ అయిపోయింది. మీకు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వాడు ఇంత పోపు అడగరు, ఆవిడకి చాలా పోపు ఇస్తే 4 పూటలు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి 4 పూటలు నేను తింటాను, నాకు పోపు కావాలి అని అడుగుతారు. చిన్న కప్పు అడగరు అన్నమాట, పెద్దగానే అడుగుతారు. సరే ఇప్పుడు మీరు దీంతో అడ్జస్ట్ అవుతారా, లేదంటే ఇప్పుడే కావాలా, ఎందుకంటే మీ స్నానాలకు వెళ్ళాలి, రెడీ అవ్వాలి అని చెప్పి పవన్ అంటాడు. అయితే మీరు పని చేయండి, మీరు వెళ్ళండి, నేను శ్రీజా చేయించుకుంటాను అంటారు. నేను ఫుడ్ మానిటర్ అడుగుతాను అంటారు, శ్రీజా చేయించుకుంటాను అంటారు. ఆ పెనం అక్కడ పెడతారు, అక్కడ ఈవిడికి కాలేదు దివ్యకి. ఎందుకు ఆవిడ కిచెన్ లీడ్ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళ కిచెన్లోకి ఎలా వస్తారు, దాంతోపాటు ఆవిడ ఎలా పెనం పెడతారు, ఆవిడ ఎందుకు వచ్చారు అన్నది నేను ఫుడ్ మానిటర్ మాట్లాడాలంటే పవన్ కూడా ఫుడ్ మానిటర్తో మాట్లాడాలంటారు. ఫుడ్ మానిటర్ని తీసుకొస్తారు ఇక్కడికి. ఈ లోపల సంజన గారు వస్తారు, శ్రీజా చేయించుకోనా అని అడుగుతారు. అడిగితే దివ్య అంటది సంజన గారు అంటారు, సార్ తనుజ గారు అంటారు లేదు నేనే వస్తాను నేనే చేస్తాను అంటూ ఉంటారు. సో ఫుడ్ మానిటర్తో మాట్లాడాలంటే ఆవిడ లోపలికి వచ్చి నేను శ్రీజాతో చేయించుకున్న తనుజ అంటే లేదు నేనే చేస్తాను, ఐ విల్ కమ్ అంటారు. దాని తర్వాత సంజన గారు వాళ్ళు వేయటం లేదు అక్కడ, ఫుడ్ మానిటర్ వస్తేనే డిస్కస్ చేసి దానికి ఒక పెద్ద మ్యాటర్ చేసి పెడతారని చెప్పి ఇప్పుడు రెడీ అవుతూ ఉంటుంది. ఇంకా ఆవిడ వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. తనుజ పోపు కోసం డిస్కస్ అయినా అంటే ఏంటవుతుందంటే అక్కడ ఏదైనా జరిగితే నేను వాళ్ళ మీద ఫైర్ అవుతున్నాను, అందుకని వాళ్ళు ఏం చేయట్లేదు నా పర్మిషన్ లేకుండా, అంతే మీరు అంత తప్పుగా అర్థం చేసుకోవద్దు అన్నట్టు చెప్పారు. దాని తర్వాత అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన దివ్య చెప్పింది ఇప్పుడు స్పైస్ సరిపోలేదు, కొంచెం చప్పగా ఉందంటే నాకు చెప్తే నేను స్పైస్ యాడ్ చేస్తాను, అందరికీ తీసేసిన తర్వాత లాస్ట్కి ఆవిడ మిగిలినప్పుడు ఆవిడ దాంట్లో నేను స్పైస్ యాడ్ చేస్తాను, నాకు చెప్పకుండా స్టవ్ మీద ఇలా పెనం పెట్టేసి ఫుడ్ మానిటర్తో మాట్లాడి అదే ఫుడ్ మాట్లాడకుండా శ్రీజాని పెట్టి
చేసేస్తాను అయ్యి అంటే నాకు అలా నచ్చదు, నాకు అలా కుదరదు అన్నట్టు చెప్తారు. తనుజ నేను చెప్పాను ఆవిడ చెప్తారు 2-3 టైమ్స్, నేను అందరికి చెప్పాను అలా చేయొద్దని చెప్పంటే సంజన గారేమో అసలు లేవా ఉన్నాయా లేదు నేను చూస్తానని చెప్పి వెనక్కి వెళ్ళి మొత్తం అన్ని తీసి ఎక్స్ట్రా బాగానే ఉంది చూడు తనుజ ఇది ఉందని చెప్పి ఒక ప్యాకెట్ ప్లెయిన్ పప్పు కోసం 1 ప్యాకెట్ 2 ప్యాకెట్ 3 ప్యాకెట్ 4 ప్యాకెట్ 8 ప్యాకెట్ ఈ డబ్బా ఉంది అని మొత్తం చేస్తారన్నమాట. ఇంత పప్పు చేయడానికి ఇందులో పప్పు కావాలా చెప్పు అని చెప్పి ఇంత పప్పు అంటారు. ఇప్పుడు ఇందాక 4 పూటలుగా అడుగుతారు, తర్వాత ఇప్పుడు ఇంత పప్పు అంటారు. ఆవిడన్నీ చెప్తున్నప్పుడు తనుజ గారు ఏమంటారు తెలుసా, 4-5 సార్లు ఏమంటారంటే సంజన గారు నేను మీకు చేసి పెడతాను, నేను చేయట్లేదు అనట్లేదు, నేను చేసి పెడతాను మీరు వచ్చేయండి అంటారు. సంజన గారు నేను మీకు చేస్తాను, మీ పాయింట్ నాకు అర్థమైంది అంటారు. సంజన గారు మీ పాయింట్ నాకు బాగా అర్థమైంది, నేను మీకు చేస్తాను, చేస్తూనే ఉంటాను, చేస్తే ఉంటాను అని చెప్పి అలా 4-5 సార్లు చెప్తాడు. కానీ ఇంటర్వ్యూ ఒక్కసారి కూడా వేయలేదండి. అది అంటే కంప్లీట్గా ఆ చేంజ్ ఓవర్ ఏదైతే ఉందో మొత్తం అంటే అసలు సంజన గారి తనూజ గారే మొత్తం తప్పు, సంజన గారిది అసలు తప్పే లేదు, ఆవిడ ఎంత పోపు కోసం అడుగుతున్నారని చెప్పి ఆవిడ ఎంత డబ్బా పోపు అడుగుతారు. ఈవెన్ అక్కడ ఇమాయిల్ అడుగుతారా చిన్న దాంట్లో పోపు చేసి ఇచ్చారంటే అన్న ఇంత డబ్బా ఇంత అడుగుతున్నారన్న, ఇంత అడగాలంటే ముందు మనం ఒకసారి ఫుడ్ మానిటర్ కూడా అడగాలి కదా ఏం చేయాలి ఏంటి అని చెప్పి. దట్టు ఏమంటారంటే కందిపప్పు పప్పు ప్యాకెట్లు ఉన్నాయి కదా 1, 2, 3, 4, 5, 6 లెక్కేశారు, అవి కందిపప్పు ఆ పప్పులు అయ్యి. సో ఆ పప్పులతో అడుగుతుంటే ఆవిడ అంటారు ఈ పప్పుతో చేయమంటారని, అందుకని అడిగి ఈ పప్పుతో అంటే చెయ్యి అని చెప్పి ఇలా పెడతారు. ఇచ్చారు, జోరుగానే ఇచ్చారు, స్పీడ్గానే ఇచ్చారు ఆ ప్యాకెట్ని మాత్రం. కానీ ఆవిడ ఇసిరేసారు అని చెప్తారు అందరికీ. వీడియోలు వస్తాయి రేపు వీకెండ్లో, ఇవన్నీ వీడియోలు వస్తాయి. బట్ ఏంటంటే ఇసిరేయటం తనుజ గారు తప్పే. మరీ అసలు మొహమ్మద్కి ఇసిరేలు ఆవిడ అన్నట్టు మొహమ్మద్కి ఇసిరేలేదు, పక్కకి ఇలా పెట్టేశారు. ఇది పప్పు అంటే అది కందిపప్పు, ఆ కందిపప్పుతో పోపు చేసుకునేది ఏంటి, పళ్ళు గట్టిగా మేబీ ఆవిడ నవ్వులుతారేమో వాళ్ళ ఇష్టం. కానీ సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ, నా ప్లేస్కి వచ్చి వాయిస్ రేస్ చేయకండి, వాళ్ళని సపోర్ట్ చేయడం లేదు, ఏం చెప్పినా అడ్జస్ట్ చేస్తున్నారు, కుక్స్ ఇద్దరు బాగా కష్టపడుతున్నారు, సో మీరు ఇటు వచ్చేసాను అంటారు. సంజన గారు ఎక్కడి నుంచి నేను చెప్పాకే వచ్చాను కిచెన్లోకి, నేను మామూలుగా రాలేదు అని చెప్తారు. నెక్స్ట్ దివ్య అక్కడ కంప్లైంట్ చేసింది, శ్రీజాని పిలిపించి చేయిస్తానన్నారంటే మళ్ళీ సంజన అడుగుతారన్నమాట వాళ్ళిద్దరు రెడీ అవ్వాలి అని. సంజన గారు చెప్తారు వాళ్ళిద్దరు రెడీ అవ్వాలంటే నేను శ్రీజాని పిలిపించుకోవచ్చా అన్నట్టు పిలిపించచ్చా అన్నట్టు అడిగాను. అంటే తనుజ రిక్వెస్ట్ సంజన గారు నేను చేసేవని అన్నానా, నేను చేసిస్తా ఒకవేళ ఉంటే అని చెప్పి ఒకసారి వేసారు. దాని తర్వాత ఆవిడ కోపం వస్తుంది. ఆవిడ ఏం చెప్తారంటే చూడండి, ఆవిడ ఏం చెప్పాలనుకున్నారు తనుజ గారు, మనకి సామాన్లు ఎన్ని వస్తున్నాయి మీరు ఒకసారి చూడండి, ఆనియన్స్ ఇన్నే వచ్చాయి, అసలు వెల్లుల్లిపాయలు రాలేదు, పక్క నుంచి పవన్ అంటాడు. లోపల ఇమాన్యుల్ కూడా అంటాడు ఏంటి బిగ్ బాస్ 9 మందికి ఇన్ని పంపించావు ఎక్కడ సరిపోతాయి అని చెప్పి లోపల అంటారు. అవన్నీ లేపేశారు. నెక్స్ట్ దాని తర్వాత చాలాసేపు తర్వాత నేను ఇస్తానండి, నాకు మీ పాయింట్ అర్థమైంది, నేను చేసిస్తాను, మీరు ఒకసారి రండి, నాకు కొద్దిగా టైం అవ్వండి, రేషన్ కూడా వచ్చింది చూస్తానంటారు. ఆవాలు లేవు, జీలకర్ర లేదు, ఇది మెయిన్ పాయింట్లు. పోపు వేయడానికి ఆవాలు లేవు, జీలకర్ర లేదంటే జీలకర్ర పౌడర్ వేస్తారు. దివ్య అంటది జీలకర్ర పౌడర్ ఎవరు వేస్తారండి పోపులు అంటే నేను వేసుకుంటానంటారు. అలాంటివన్నీ లేపేసి కేవలం పప్పు, ఆ పప్పు కూడా కందిపప్పు అన్న విషయం రాదు మళ్ళీ బయటికి. సో ఇలా ఇదొక పార్ట్, ఇంకా చాలా ఉన్నాయి లేపేసినవి. సరే ఎనీవే ఇక్కడ మిస్కమ్యూనికేషన్ ఎక్కడైనా అయిందా అంటే సంజన గారికి పోపు కావాలి, ఆ పోపు ఏ పప్పు అయినా పర్లేదని ఆవిడ అంటున్నప్పుడు ఈవిడ చెప్పారులేండి, ఇప్పుడు నేను చెప్పారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఆవిడ తప్పని అనలేము. ఆవిడకి అర్థం కావట్లేదు వీళ్ళు ఏం చెప్తున్నారు అన్నది. ఈవిడ మొత్తం సెంటెన్స్ కంప్లీట్ చేసే లోపల ఆవిడ ఫినిష్ చేస్తున్నారు. మేబీ నేనేమనుకుంటానంటే సంజన గారి సైడ్ నుంచి ఆవిడకి ఆకలేస్తుంది. ఆవిడకి ఆకలేస్తే ఇంతకుముందు నేను 1-2 సార్లు గమనించింది ఏంటంటే ఆవిడ ఉండలేరు, ఆవిడకి ఆకలేస్తే అది వెంటనే అయిపోవాలి. సో దాని ప్రభావం ఏంటిదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆకలి ఎక్కువ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, చాలా సిమ్టమ్స్ ఉంటాయి. చాలాసార్లు చూశాను, ఆవిడే చెప్పారు నాకు మామూలుగా ఆకలి ఎక్కువ కుక్కర్లో ఉడుకుతున్నప్పుడు తీసుకుని తినేస్తాను అని కూడా చెప్పారు. సో దాని ప్రభావం అనుకుంటున్నా. పక్క నుంచి దివ్యకి సంజన గారికి కూడా పడట్లేదు కాబట్టి దివ్య కూడా కొంచెం ఎక్కించి చెప్పడం, ఉన్నదే చెప్పింది కానీ అవసరం లేదు ఆ టైంలో మళ్ళీ ఇప్పుడు శ్రీజ అని చెప్పడం, దానివల్ల అక్కడ ఇది వచ్చి ఆవిడకి ఏంటి ఈవిడ చెప్తున్న ప్రతిసారి నా గురించి కావాలని ఏదో చెప్తున్నారు, ఆల్రెడీ ఇద్దరు పడట్లేదు కదా. సో సంజన గారికి అలా అనిపించడం, ఇలాగా అక్కడ ఉన్న వాళ్ళందరిలో తప్పులు ఉన్నాయి. అది వదిలేసి వన్ సైడెడ్గా కట్ చేసి అసలు సంజన గారిది తప్పే లేదు, తనుజాది పవన్ది నెక్స్ట్ దివ్యాది తప్పు అన్నట్టు కంప్లీట్ కట్ చేసి పడేసాడు ఎపిసోడ్ని. ఐ డోంట్ వేస్ట్ మై ఎనర్జీ, ప్లీజ్ అండర్స్టాండ్, మీకు కావాల్సింది నేను చేసేస్తానన్న తర్వాత పవన్ వెల్లుల్లిపై లేవు అసలు ఈ వారం రాలేదు అన్నట్టు చెప్తారు అన్నమాట. సంజన గారు తినడానికి భిక్ష వేయాలా, ఈ మాట తినడానికి భిక్ష వేయాలా ఏంటి అది ఇది అని చెప్పి మీకు పనిష్మెంట్ అడుగుతారు, అది అడుగుతారు ఇది అడుగుతారు అని చెప్పి ఏడ్చుకుంటా ఆవిడ ఇంక అక్కడి నుంచి ఏడ్చుకుంటూ అరుచుకుంటూ వెళ్ళిపోయి బెడ్రూమ్లో ఏడుస్తూ ఉన్నారన్నమాట. సంజన గారు చిన్న పోపుకి ఇంత డిస్కషనా, ఆ మాత్రం తీసుకోలేరా, జైల్ డెసిషన్ కెప్టెన్ అంటే ఏంటి అసలు, ప్రతిదానికి ఫుడ్ మానిటర్ అడగాల, జైల్ డెసిషన్ అయితే మీరు తీసేసుకుంటారా,
సో అని చెప్పి అది ఇది అని చెప్పి ఆవిడ అరుస్తూ ఉంటారు. లోపల ఆయన అడుగుతారు నేను వెళ్ళి శ్రీయాద చేయించుకోనంటే ఆయన ఏమంటారు, లేదు ఫుడ్ మానిటర్ అడగని అంటారు. దీనికి పవన్ సమాధానం కూడా చెప్తాడు, నువ్వు తీసుకెళ్ళావంటే మీరు కెప్టెన్గా ఉన్నప్పుడు మీరు ఏం చేశారండి అని. సో అలా ఎవరైనా అలౌ చేశారా, ఏదైనా చేశారా, చేయలేదు కదా, అప్పుడు మీకోటి మాకోటి రూల్ అన్నట్టు కూడా చెప్తాడు ఆయన. ఎట్లాంటి కెప్టెన్ అండి మీరు అని చెప్పి ఆయన కాసేపు తిడతారు. దాని తర్వాత బయట దివ్య ఇంట్లో ఉన్న ఫుడ్ వాల్యూ గుర్తొస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ తనుజ వస్తుంది. ఇంతగా మాట్లాడుతున్నారు కదా, ఈవిడ ఉద్దేశం ఏంటి, మీరు ఏది అడిగితే ఎప్పుడు అడిగితే ఏది అడిగితే అది ఇచ్చాము, మీకు షుగర్ది కావాలంటే షుగర్ ఇచ్చాం, కారం కావాలంటే కారం ఇచ్చాం, అల్లం కావాలంటే అల్లం ఇచ్చాం, బెల్లం కావాలంటే బెల్లం ఇచ్చాం అంటే మీరు షుగర్ ఇచ్చాం, మీరు కూడా చేసి అందరికి ఇచ్చారు, అది కూడా కాదంటలేదు, నా పాజిటివ్ పాయింట్ కూడా వేశారు. కానీ సంజన గారు షుగర్ ఇవ్వడం అంటే మీ భిక్ష ఏమైనా వేశారా, అందరికి ఇచ్చారు కదా, ఒక స్పూన్ షుగర్ నేషనల్ టీవీలో ఒక స్పూన్ షుగర్ కోసం చెప్పుకుంటున్నారా అని. మేడం ఒక స్పూన్ షుగర్ కోసం కాదు, మీకు ఎప్పుడు కావాలంటే మీకు నచ్చింది అక్కడ ఉంటే అవైలబుల్గా ఉంటే మీకు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. తెలుగు రాదా, అర్థం కావట్లేదా, కావాలని ఇలా చేస్తున్నారా, ఇప్పుడు 3 డౌట్లు వస్తున్నాయి. ఇప్పుడు నాకు నిన్నదాకా తెలుగు రాదు అన్న పాయింట్ లేదు, కావాలని చేస్తున్నారు అన్న పాయింటే ఉంది. ఇప్పుడు తెలుగు రాదు అన్న పాయింట్ యాడ్ అయింది, ఎందుకంటే జైలు దగ్గర ఆవిడకి అర్థమైన విధానాన్ని బట్టి. అదైతే కావాలని అలా చేయరు కదా, అలాగే అర్థం చేసుకున్నారు ఆవిడ. నెక్స్ట్ బర్నిచ్చారు, ఆగండి అని చెప్పి ఆయన చేతులు నడిపించారే, ఆగండి అని చెప్పి గట్టిగా ఇచ్చాడు ఆయన. సంజన గారు ఇంకా ఏడుస్తూ ఉంటారు అనమాట. షుగర్ కోసం మాట్లాడుతున్నారు, నేషనల్ టీవీలో ఒక స్పూను ఇచ్చారని చెప్పి అది కూడా చెప్పుకుంటుంది అది అని చెప్పి. పవన్ వచ్చి ఇంకేం కావాలండి నాకు చెప్పండి, ఇంక ఇవన్నీ ఎందుకు కానంటే ఏమొద్దు, నాకు ప్రాణం కావాలి, ఊపిరి కావాలి అయ్యా ఏంటంటే పీల్చుకోండి ఫ్రీగా అని చెప్పి ఒక సరిగా కూడా వేస్తాడు మధ్యలో, అంత సీరియస్ సిచ్యువేషన్లో కూడా. నెక్స్ట్ అదైపోతుంది, ఈ లోపల కళ్యాణ్ దుడుస్తూ ఉంటాడు. ఇవన్నీ పెద్ద డిస్కషన్లే, ముందు వీడియోలో ఉంటాయి మీరు చూడండి, లాస్ట్ వీడియోలో ఉంటుంది చాలా పెద్ద డిస్కషన్. కళ్యాణ్ దుడుస్తూ ఉంటే, ఒరే కళ్యాణ్ బండి దిగిరా, నేను మీ ఇంట్లో తింటాను అని చెప్పి వాళ్ళ ఇంట్లో చెన్నైస్తో తిందామన్నట్టు వెళ్తారు. ఇక్కడ పవన్ రాంగ్ ఈ ప్లేస్లో, నేను ఎలా చేయను అంటాడు ఏదో ఒకటి. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆవిడ అరుస్తూ ఉన్నప్పుడు ఆవిడ ఏదో ఒకటి తిన్న తర్వాత కొద్దిగా కామ్ డౌన్ అయిన తర్వాత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుని కామ్ డౌన్ చేసిన పరిస్థితికి మీరేం చేయకుండా ఆవిడ వెళ్తా అన్నప్పుడు వదిలేకుండా దాన్ని నాట్ అలౌడ్ అని చెప్పి అక్కడ అంటారు. ఆయన సైడ్ పాయింట్ ఉంది, బట్ సిచ్యువేషన్ అది కాదేమో అనిపించింది నాకు. ఓనర్స్కి ఇక్కడ ఫుడ్ ఉంటే మీరు ఎలా వెళ్తారంటే, సంజన గారు నేనేం తిన్ను, కావాలంటే అలా ఉండిపోతాను, అసలు నీళ్ళు కూడా తాగని చెప్పి మళ్ళీ ఎక్కువ కూర్చుంటారు. ఇక్కడ నెక్స్ట్ కళ్యాణ్ చెప్పబోతుంటే, అరే ఫుడ్ మీది అయిపోతే చెప్పురా అంటే, ఫుడ్ మీరు తిన్న తర్వాత మిగిలితే చెప్పండి రా అంటే, ముందు ఆవిడ తిని మళ్ళీ మీకు మిగలకపోతే ఇబ్బంది కదా, ఎందుకు వీళ్ళు ఇవ్వలేరు కదా, అందుకోసం దాన్ని కూడా సంజయ్ గారు వేరేగా అర్థం చేసుకుని మేమే వాళ్ళ ప్లేట్లోంచి లాగేసుకోం, వాళ్ళ నోట్లోంచి లాగేసుకోం అది అని చెప్పి పరుస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ కళ్యాణ్ మాది డెసిషన్ కదా మేము చెప్తామంటే, అరే అక్కడ కాదురా మ్యాటర్, ఇప్పుడు కోపం వచ్చిన ప్రతి ఒక్కరు వెళ్ళి బయట తింటామంటే ఎలా అవుతుంది, ముందు ఇక్కడ క్లారిఫై అవని ఇక్కడ తిని తర్వాత చూద్దాం అది అని చెప్పి అంటారు. సో అది మ్యాటర్, ఎవరికి వాళ్ళ కోపం వచ్చి అందరూ వెళ్ళిపోతే ఎలాగా అని చెప్పి. నెక్స్ట్ కళ్యాణ్ సంజన గారు మాట్లాడతారు, ఇప్పుడు తనుజ గారితో కూర్చుంటారు అనమాట. సో అక్కడ ఎన్నో కదా, ఇక్కడ కూడా ఈయన ఆవిడ చెప్తారు. సో ఆవిడ చేసి ఇవ్వకుండా ఉండటానికి ఏమి లేదు, కానీ నువ్వు అర్థం చేసుకో, నువ్వు ఆలోచించు, అసలు దివ్య ఎందుకు వచ్చింది, జైలు టాపిక్ ఎందుకు వచ్చింది. సో మ్యాటర్ ఏంటంటే ఇది పోప్ మ్యాటర్ కాదు, అంతకు మించి. సో నేను కూడా నమ్మేది ఏంటంటే ఇది మ్యాటర్ జస్ట్ పోప్ మ్యాటర్ కాదు, పోప్ విషయంలో స్టార్ట్ అయింది. ఆవిడ ఇస్తాను దగ్గర ఆవిడ వెళ్ళిపోవచ్చు, చాలాసార్లు అన్న చోట ఫస్ట్ అన్న చోట వెళ్ళిపోవచ్చు, నేను ఇస్తానండి మీరు వెళ్ళండి అన్న చోట వెళ్ళిపోవచ్చు, వెళ్ళకుండా దాన్ని సాగదీశారు. అక్కడి నుంచి యాక్చువల్గా ఆవిడ ఇద్దరికి గురి పెట్టారు, పవన్ దివ్య, కాకపోతే బాణం మాత్రం తనుజ అది. సో తనుజాని బాణాలు వాడుకొని వాళ్ళిద్దరికి గురి పెట్టారు. రేపు అన్న రోజు ఆవిడ అంటే ఇదంతా జరిగిన తర్వాత ఫుడ్ మానిటర్ అని చెప్పి ఆవిడ అవుతుంది, ఫుడ్ మానిటర్ తీసేసి ఆవిడ తీసుకున్న తర్వాత దివ్య కానీ పవన్ కానీ ఆవిడ కింద అండర్లో వర్క్ చేయాలి, ఇంకా ఆవిడ చెప్పినట్టు చేయాలి, ఆవిడ ఆడించినట్టు ఆడాలి అన్న విధంగా ఉంటుంది. చూద్దాం తర్వాత ఏమవుతుందో. హరీష్ సంజన గారిని ఓదార్స్తారంటే, బాధపడకండి నేనున్నాను, నాతో మాట్లాడండి, హరీష్ మాట్లాడి కానీ ఉదయమానవ్ విల్ టాక్ టు యూ అని చెప్పి ఉదయమానవ్ చెప్తారు. రేపు వీకెండ్ అవ్వగానే నాగార్జున గారి బిగ్ బాస్ టీం గురించి చెప్పేది ఏంటంటే, హరీష్ని బయటికి పంపించేసి ఉదయమానవ్ని కూర్చోబెట్టుకోండి మీరు, బాగుంటుంది, నిజంగా బాగుంటుంది. సంజన గారు ఓన్లీ హాట్ వాటర్ తాగి పడుకుంటా 5 ప్యాకెట్స్ రైస్ ఉందేరా, 3 కిలోలు ఉల్లిపాయన్నారా అని ఏదో చెప్తుంటే, కెమెరామన్ ఇది దారుణం తెలుసు, ఏదైతే మొత్తం లిటర్గా కెమెరామన్ అన్నాడు అవి చూపిస్తాం అన్నాడు కెమెరాతో. కెమెరా మ్యాన్ మానవుడు ఏంట్రా ఏదో వస్తుంది, కెమెరామ్యాన్ వాటిని చూపిస్తూ ఉంటాడు, అంటే ఎడిటింగ్లో వేస్తూ ఉంటారు. భయ్యా ముందు ఎంటీగా ఉన్నాయి, ఇప్పుడే కదా రేషన్ వచ్చిన తర్వాత ఫుల్ అయింది, అది ఫుల్ అయిన దాన్ని మళ్ళీ చూపిస్తా, అక్కడ ఉండి కూడా ఇవ్వలేదు అన్న విధంగా దాన్ని పోర్ట్రే చేశారు. అయ్యా టీవీ ఆడియన్స్ ఎవరు చూస్తే కూడా తనుజ ఎంత రాక్షసిరా, సంజన పాపోరా అని ఖచ్చితంగా అనుకుంటారు. అసలు ఇదేం తప్పులేదు, మొత్తం ఇవిడిది తప్పు అని ఉంచుకొని కూడా ఇవ్వట్లేదు అనుకుంటారు. వాళ్ళకి రేషన్ వచ్చిందని సరిగ్గా చూపిరు, వాళ్ళు తక్కువ వచ్చిందని చెప్తారు అది కూడా చూపిరు, అది తీసుకొచ్చి పేరుస్తారు అది కూడా సరిగ్గా చూపిరు. అలా ఉంటుంది మరి ఎడిటింగ్ అంటే.
సరే వాళ్ళకి తినండి ఇది పెడతా ఉంటారు అనమాట. పవన్ ఎంత గట్టిగా చెప్పాడు, నేను తిన్ను బయట తినొద్దు అన్నాడు. అది అంటే సరే మన టెనెంట్స్గా ఉన్నప్పుడు ఓనర్స్ కూడా తిన్నారు కదా, నువ్వు తినలే ఏం కాదని చెప్పి పెడతారు. మాకు ఇబ్బంది కాకుండా తినండి అంటే మరి అలా అన్నాడు కదా అంటే వాడి ఉద్దేశం అది కాదులేండి, వేరే ఉద్దేశం, హీట్ ఆఫ్ ద మూమెంట్ లేదు అనేసాడని చెప్తారు. మొత్తానికి తింటారు ఆవిడ. నెక్స్ట్ తనుజ ఇంకో చోట చెప్తాను, 9 మెంబర్స్ ఉన్నారు, ఎవరు నాకు ఇది చేయండి అది చేయండి అని ఎప్పుడూ అనలేదు, ఎవరేం అడగటం లేదు, అంత సీన్ చేయాల్సిన అవసరం లేదని. ఎగ్జాక్ట్లీ నా పాయింట్ కూడా ఇదే. ఎవరు ఏం అడగరు, అడ్జస్ట్ అవుతారు, తింటారు, ఎవరికి కావాలంటే అడుగుతారు రిక్వెస్టింగ్గా, అయితే అవుతుంది లేదంటే లేదు. దానికోసం అంత సీన్ చేశారంటే ఇట్స్ నాట్ అబౌట్ పోపు ఆర్ పప్పు, ఇట్స్ అబౌట్ సంథింగ్ ఎల్స్. మీ అందరికీ తెలిసిందే అది. నెక్స్ట్ పవన్ మీటింగ్ పెడతాడనమాట. మీటింగ్ పెట్టి సంజన గారు ఐఎమ్ రియల్లీ సారీ అని చెప్తాడు. ప్రతి ఒక్కరికి అలా చేస్తే ఏమైందంటే అందరూ అక్కడ తింటారు, బయటికి వెళ్ళి తినమంటే అందరూ అలాగే తింటారని చెప్పి, సంజన నేను బయట తింటా, దానిలో కూడా వేలు పెడితే అది కూడా తిన్ను అని చెప్పి అప్పుడే సీరియస్గానే ఉంటారు. అదే రీతు అడిగితే చేస్తావు, తనుజ అడిగితే చేస్తావు, నేను కాబట్టి నువ్వు చెప్పు వంటగదిలో కానీ ఎక్కడైనా సరే. నెక్స్ట్ ఫ్లోరా గారు యాజ్ ఎ కెప్టెన్ నిన్న చెప్పిన పాయింట్ ఆవిడ, మీరు అందరికీ ఛాన్స్ ఇవ్వాలండి, మీరు ఎంతసేపు వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు, మా నాతో కూడా బాండింగ్ లేదన్నారు కదా, మరి నాకు ఛాన్స్ ఇవ్వలేదు, ఆయన రూమ్లోకి అలౌట్ చేసుకోవడానికి ఇద్దరు ఉంటారు కదా, చేయలేదు అది అంటే దాని గురించి చెప్తారన్నమాట. ఓనర్స్ ఒక్కరికి నేను ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి ఒక్కరికి తనుజ గారికి ఇచ్చా, నెక్స్ట్ టైం కెప్టెన్ అయితే మీకు ఇస్తానని చెప్పి మళ్ళీ అదే చెప్తాడు. మేము ఎందుకు కనిపిస్తాంలే నీకు సంజన గారు, మీకు దివ్యానే కనిపిస్తుంది, తను చెప్పింది ఇంకా ప్రాంక్స్ చేయండి అని, ఏం కాదని 100 సార్లు చెప్తున్నా, కానీ మీ దగ్గర మాత్రం అది అర్థం కావట్లేదు, మీకు అది ఎక్కట్లేదు అన్నట్టు చెప్తారన్నమాట. నెక్స్ట్ తన అమ్మాయి కాబట్టి మీకు కనిపిస్తుంది, నేను మమ్మీ కాబట్టి కనిపించడం లేదు అంటారు. ఇది ఎంత రాంగ్ అన్నమాట. మనం సరదాగా అనుకుంటే ఓకే, కానీ ఆవిడ అంత సీరియస్ మోడ్లో అంత సీరియస్ తీసుకుని అందరి ముందు అంటే ఆయన ఏదో అమ్మాయిల కోసం సొంగగార్చుకుంటున్నట్టు, వాళ్ళైతే కనుక వింటాడు, ఆవిడ మమ్మీ కాబట్టి ఎండు అలా ఉంటుందా? యాక్చువల్గా మీ సైడ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది కదా మీకే, మనం చేసే పనులు బట్టి ఉంటుంది, మనకున్న ర్యాపోని బట్టి ఉంటుంది. ఎస్ వాళ్ళందరూ ఒక జనరేషన్ కాబట్టి వాళ్ళకి ఒక ర్యాపో ఉంటుంది, మీ సైడ్ టువర్డ్స్ రెస్పెక్ట్ ఉండాలి. వాళ్ళు అడిగినా వాళ్ళకి నో చెప్పే సిచ్యువేషన్లో ఆయన ఉంటాడు, కానీ మీరు అడిగితే ఆ రెస్పెక్ట్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ నో సిచ్యువేషన్లో మిమ్మల్ని మీరు పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నాం, మనం పెట్టుకోం, మాట వేసేసాం, వెళ్ళిపోయారు కూడా. దీన్ని అనేది సీరియస్గా ఆయన డెడ్ లుక్ ఇస్తున్నాడు, ఇచ్చి మళ్ళీ వెళ్ళాడు. పిచ్చోళ్ళ నాకు అర్థం కాల, ఎందుకు నువ్వు వెళ్ళావు నాకు అర్థం కాల. ఆవిడ నిన్నంటే నువ్వెందుకు వెళ్ళావు, చక్కగా కూర్చోకుండా నీ బెడ్రూమ్లో నువ్వు వెంటనే అక్కడి నుంచి ఎమ్మెల్యే అంటే నేను అడిగేస్తాను, మనసులో ఉంది కాబట్టి నేను కడిగేస్తాను అంటే వెళ్ళిపోతాను అనమాట. అన్నీ మానేసి వచ్చి రోజు 2 గంటలు ఏడుస్తా పిల్లల కోసం, నేను అన్ని మానేసుకొని అన్ని వదులుకొని వచ్చి నిన్ను వచ్చి మళ్ళీ రోజు 2 గంటలు ఏడుస్తా పిల్లల కోసం, మా వయసే మా తప్ప అని. ఇది కూడా రాంగే భయ్యా, మా వయసే మా తప్ప అండి. మీకు వాళ్ళంత గౌరవం ఇస్తారో తెలియదు, కానీ బయట నేను డే 1 చూసినప్పుడు సంజన గారు ఇంత ఇలా ఉన్నప్పుడు ఆవిడ చేసే ప్రతిదీ ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో, ఫన్నీ వేలో, నాటీ వేలో, కొంతమంది రివర్స్ ఇదిగా వచ్చినా సరే లేదు ఇది బాగుంది ఇలా కరెక్ట్గా చేస్తున్నారు, ఆవిడ లేకపోతే బిగ్ బాసే లేదు, అసలు ఏముంది ఆవిడని తీసేస్తే అసలు ఏమీ లేదు అని అనుకున్నాం. వేస్తే ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళతో ఏం సంబంధం? మీరు బయటకు వెళ్ళాలా, ఇంట్లోకి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి? ఆయన ఎప్పుడు అలా ట్రీట్ చేశాడు అనుకుంటున్నారు? ఏంటో ఈ మాటలన్నీ రాంగ్ అన్నారు. అట్లీస్ట్ ఇవన్నీ వేసాడు, సంతోషం అనుకోవాలి మనకి. తనుజ అంటది ఎక్కడికి వెళ్తుంది మ్యాటరు అది అని చెప్పి. ఇంకోటి భయ్యా, మాకు ఇది కూడా ఉంటుంది, ఎవరైనా బిగ్ బాస్ హౌస్కి వెళ్తే మేము అది వదిలేసి వచ్చాం ఇది వదిలేసి వచ్చామంటే ఎందుకు వచ్చారు అని అనిపిస్తుంది. ఎందుకు వచ్చారు? మా అమ్మ కోసం వచ్చాను, ఇలా నా బిడ్డ కోసం వచ్చాను, వాళ్ళ కోసం వచ్చాను, ఇలా త్యాగాలు చేసి వచ్చాను, జాబ్ వదిలేసి వచ్చానంటే ఎందుకు వచ్చావు బ్రో? మా కోసం వచ్చావు, నాకు అర్థం కాలేదు దేనికి వచ్చావు? మీకోసం మీరు వచ్చారు, నేను కూడా ఇప్పుడు వదిలేసి చేస్తున్నాను అంటే నా కోసం నేను చేసుకుంటున్నాను, నా కాలు నొప్పి వచ్చింది కూర్చొని చేసుకుంటున్నాను, స్ప్రే కొట్టుకుంటున్నాను, ఏదో చేసుకుంటున్నాను. ఎవరైనా భయ మా కోసం కష్టపడుతుంటే లేదని చెప్తాను, ఇప్పుడు లేదు, నా కోసం నేను చేసుకుంటున్నాను. మీకు ఖాళీ ఉంటే మీరు చూస్తారు, మీకు టైం ఉంటే మీకు చూస్తారు, మీకు నచ్చితే చూస్తారు. నేను ఎప్పుడు అలా క్రెడిట్ తీసుకోకూడదు, మీకోసం చేస్తున్నా, మీకోసం రాత్రంతా మేల్కొని ఉంటున్నా, పగలంతా కష్టపడుతున్నా అవన్నీ కాదు. ఎందుకు నా స్వార్థం ఉంది. నిజంగా యూట్యూబ్లో డబ్బులు రాదు చేస్తాడు ఎవడన్నా, మేబీ ఒక వీడియో చేస్తాడేమో, చేయరు కదా ఎవరైనా అంతే. మీరు ఎందుకు చూస్తారు? ఎంటర్టైన్మెంటు, లేదంటే ఒక టైం పాస్, లేదంటే ఒక నాలెడ్జ్ ఏమైనా వస్తుందేమో, ఏదో వస్తారు. మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే ఇయే కదా. ఒక ఓవర్ ద టైం ఒక అభిమానం, అది కూడా జనరేట్ అవుతుంది. ఒక అభిమానం, ఓకే మనోడు బాగా మాట్లాడతాడు, బాగా చెప్తాడు, ఇష్టం. అలాగే ఉంటుంది ఏదైనా. ఎవరెవరి కోసం బ్లడ్ రిలేషన్ ఉన్న ఎవరెవరి కోసం ఏం చేసుకుని రోజులు ఇవి. నాకు అలాంటి సింపతిగా వస్తే మాత్రం అసలు తీసుకునేటట్లేదు నేను. నెక్స్ట్ రామంటాడు పక్కన, ఈరోజు మిమ్మల్ని అందరూ రేపు నన్ను కూడా అంటే నిన్ను అనదలే బాబు, నువ్వు కంగారు పడకు, కొంచెం ధైర్యంగా ఉండు, ఏం కాదు. నెక్స్ట్ రీతు, ఆమె కూడా మన కోసమే కదా చేస్తుందని చెప్పి తనుజ గారిని వెనకేసుకొస్తారు. పవన్ వస్తాడు, వచ్చి రీతు నీకు నేను ఎప్పుడైనా చేశానంటే చేయలేదంటే సార్ట్ చేయడానికి వచ్చాను, సారీ చెప్పడానికి వచ్చాను, ఇలా మాట్లాడతా అలాగా
నిన్న నైట్ ఎంత బతిలాడినా మీకు అది అదే సంజన గారు నిన్న నైట్ మీకు ఎంత బతిలాడినా అది మీకు కనిపించలేదా అంటే ఆ అమ్మాయి కోసం ఎన్ని చెప్పాను మీకు అది కనిపించలేదు అయ్యి అని చెప్పి ఆ ప్రాంక్స్ కోసం. నెక్స్ట్ మనోడు కెప్టెన్ అయ్యాడు, చిన్న చిన్న తనుజ అనేసింది, మళ్ళీ తనుజ అనేసింది, చిన్న చిన్న టాస్క్లు పెట్టి భలే కెప్టెన్ అయిపోతున్నాడు అది అని చెప్పి. నెక్స్ట్ సీజాకి శిక్ష పూర్తయింది, బిగ్ బాస్ దిగాడు ఈ రణరంగంలోకి అనగానే నేను అనుకున్నా ఏంటా అనుకున్నా. బాగానే ఉంది ఫస్ట్ టాస్క్, బాగాలేదని నేను చెప్పను, బాగానే ఉంది. ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు అని చెప్పాను కదా. సో ఇమ్యూనిటీ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్, అందులో అందరి పేర్స్ని ఆయన విడగొట్టాడు, పేర్స్గా ఆయనే చేశాడు. సో మొత్తం ఒక 8 పేర్స్గా అంతేనా 2 4 12 పేర్స్గా ఆయన విడగొట్టాడు. సో 2 లెవెల్స్లో ఉంటుంది, 6 టీంలు నేనే డిసైడ్ చేశానని చెప్పాడు ఆయన. పవన్ సంచాలక్ అని చెప్పాడు. సో ఇదేంటంటే యాక్టివిటీ ఏరియాలో ఒక బ్లాక్స్గా పెట్టారు, పైన 3 స్టార్లు పెట్టారు. బ్లాకులు పగలగొట్టుకుంటే వెళ్ళి ఎవరైతే మినిమం 2 స్టార్లు తీసుకొస్తారో వాళ్ళు గెలుస్తారు. బ్లాక్లు ఏమి మిగలకూడదు, అన్ని పగలగొట్టుకుంటే వెళ్ళాలి. పగలగొట్టిన తర్వాతే ఆ స్టార్ని టచ్ చేయాలి, అన్ని పగలగొట్టిన తర్వాత స్టార్ని టచ్ చేయాలి అది. సో ఇక్కడ ఫస్ట్ ఎవరు వెళ్తారు, మొత్తం స్క్వేర్ బ్లాక్స్ అన్ని పూర్తిగా పగలగొట్టి ఒకసారికి ఒక స్టార్ మాత్రమే బాస్కెట్లో వేయాలి. గెలిచిన 6 సభ్యులు సెకండ్ లెవెల్ టాస్క్, మొత్తం 12 మంది ఉంటారు, 6 సభ్యులు నెక్స్ట్ లెవెల్ టాస్క్కి వెళ్తారు. ఇక్కడ కళ్యాణ్ రీతు స్ట్రాటజీ ఎవరు స్ట్రాటజీ ఇలా వేసుకున్నారు. సో ఇమాన్యుల్ సంజన గారు వర్సెస్ సుమన్ శెట్టి అండ్ దివ్య, ఇది బిగ్ బాస్ వేసిన టీంలు అనమాట. ఆయన వేసాడు, బాండ్ అనుకోండి ఏదైనా అనుకోండి. దివ్యాని సుమన్ని ఎలా వేసారు చూడండి మరి. సో సంజన గారు కింద ఉన్నారు, ఇమాన్యుల్ పైకి వెళ్ళాడు, ఇక్కడ ఆయన సుమన్ శెట్టి పైకి వెళ్ళాడు, ఇవి కింద ఉన్నారు. సంజన గారు కింద తన బ్లాక్స్ ఇంకా పూర్తిగా పగలగొట్టకుండా సుమన్ శెట్టి లాగుతున్నారు, ఆవిడని పట్టుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు. పైన మనోడన్ని పగలగొట్టాడు. నెక్స్ట్ ఆయనేమో ఓ స్టార్ తీసి మమ్మీ ఇంకో ఎల్లు అంటే ఈ లోపల ఆయన కూడా చూసుకుని అవి కూడా పగలగొట్టి ఫస్ట్ మమ్మీ పగలగొట్టి అంటే పగలగొట్టారు. ఒక స్టార్ ఇచ్చాడు, తీసుకున్నారు, వీళ్ళు ఒక స్టార్ తీసుకెళ్ళారు. నెక్స్ట్ ఇక్కడ మనోడు ఏం చేశాడంటే తెలివిగా ఎమ్మాన్యుల్ వెంటనే అటు దూకి ఇద్దరిని ఆపాడు. మమ్మీ ఎక్కు అన్నారు. ఆవిడ సరిగ్గా ఎక్కలేపారు, అంత స్పీడ్గా ఎక్కలేదు కదా, ఎక్కలేపారు. ఈ లోపల సుమన్ శెట్టి కొంచెం తప్పించుకొని వాడు తీసుకొని స్టార్ తీసుకొని పెట్టాడు. సుమన్ శెట్టి మాస్ బాగా అంటే ఇప్పుడు ఇమ్మాన్యుల్ దగ్గర నుంచి ఆ ఊపిలో తప్పించుకొని వెళ్ళి తీసుకొని పెట్టాడంటే అదరగొట్టినట్టే కదా. ఇక్కడ లైవ్లో చూసిన అందరూ ఒక డౌట్ ఏంది వచ్చిందంటే ఒకటి చెరగలేదు, ఒకటి ఇంకా బ్లాక్ ఉండిపోయింది, లేదా చెరిగింది సైడ్కి. ఎప్పుడు చెప్తాను సైడ్కి చిరిగిందని, అది మొత్తం పడాల్సిన అవసరం లేదు, చిరిగినా చాలు, ఇంకా కన్సిడరబుల్ ఇంకంతే. పూర్తిగా పగలగొట్టాలి అని ఉంది, పూర్తిగా అంటే 4000 పగలగొట్టాలి, బట్ ఒకటైనా పగిలింది అంటే చిరిగితే చాలు అన్నట్టు ఆయన కన్సిడర్ చేసుకున్నాడు. ఆయన కంటికి కనిపిస్తుంది అది, కానీ మనకు మాత్రం జూమేసి చూపిస్తున్నారు అనమాట. సో సుమన్ శెట్టి దివ్య వాళ్ళిద్దరు గెలిచారు. నెక్స్ట్ సంజన గారు ఫ్లోరా గారు మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకున్నారంటే తన స్మాల్ బేబీ ఎవరు అంటే మన హరీష్ గారు స్మాల్ బేబీలా రిక్వెస్ట్గా చెప్తే వింటాడు, మన ఇద్దరు 100% సెన్సిటివ్ అయితే తను 500% సెన్సిటివ్, స్లోగా డీల్ చేయాలి, అర్థమయ్యేలాగా చెప్పాలి, స్టబోన్ కిడ్ కొద్దిగా తనకి చాలా డెలికేట్గా డీల్ చేయాలి. హరీష్ గారు చాలా బాగా బుర్జీ చేస్తారు, ఎగ్ బుర్జీ, తను నా కోసం చేయడానికి చెప్తున్నాను అంటే 2 eggs నీకు కూడా కావాలా అని చెప్పి. మన అవసరం మన చేత ఎంత పనైనా చేస్తుండడానికి ఇదొక నైస్ ఎగ్జాంపుల్ మా. నిన్నటిదాకా పాము ముంగిసలా ఉన్న ఇద్దరు ఈరోజు ఇంకొక పాము ఇంకొక ముంగిసో రావటం వల్ల వాళ్ళిద్దరు కలిసిపోవడానికి ట్రై చేస్తుంటే బా అదే వేరు. బెటర్ ఎనిమీని చూస్ చేసుకున్నారు ఆవిడ, అంతే సింపుల్. అంతకుమించి అప్పటికప్పుడు ఏమి ప్రేమ రాలేదు, రాత్రి ఏమీ ఇది రాలేదు. ఆవిడ దివ్యాన్ని ఇంకా ఫేస్ చేయలేము అన్న తర్వాతే చూస్ చేసుకున్నారు, మనకంటూ కిచెన్లో ఒకళ్ళు ఉండాలి కదా అలాగా. నెక్స్ట్ తనుజ భరణి వర్సెస్ ఫ్లోరా అండ్ హరీష్. సో ఈ టీమ్స్ కూడా ఆయన వేసాడు. సో తనుజ భరణి గారు వీళ్ళు మొత్తం పగలగొట్టకుండా వీళ్ళు పట్టుకున్నారు, వాళ్ళు సేమ్ అదే, వీళ్ళు ఫస్ట్ పట్టుకున్నారు తనుజ భరణి గారు, వాళ్ళు తర్వాత పట్టుకున్నారు. సో ఇద్దరు ఫౌల్ చేశారు, తన తర్వాత వాదించుకుంటూ ఉంటారు. ఇద్దరు ఫౌల్ చేశారంటే బెస్ట్ ఫౌల్ ఎవరన్నా చూడాలి అని చెప్పి, ఎందుకంటే ఇద్దరిది బ్లాక్ మిగిలిపోయింది, కాకపోతే వాళ్ళు తర్వాత కొట్టేసామంటున్నారు. కానీ ఇద్దరు ఫస్ట్ ఏంటి బ్లాకులు మిగిలిపోకుండా, ఇక్కడ ఆయన హరీష్ కూడా కరెక్ట్గా చెప్తారు, మీరేంటి ఫస్ట్ ఏంటి బ్లాక్స్ మిగిలిపోకుండా బ్లాక్స్ పట్టకుండా టచ్ చేయకూడదు, ఫస్ట్ టచ్ చేసింది మీరే, ఆ లెక్క తీసుకుంటే మీది ఫౌల్ అంటాడు, మీ 2 ఉండిపోయినాయి కాబట్టి మీది ఫౌల్ నీళ్ళు అంటారు. నాకు ఫస్ట్ అనిపించింది ఇద్దరిలోకి వీళ్ళు స్టార్స్ పెట్టేశారు కాబట్టి, ఇద్దరు ఫౌల్స్ చేశారు కాబట్టి స్టార్స్ వీళ్ళు తీసుకొచ్చారు కాబట్టి వీళ్ళకి ఇచ్చేయాలని. బట్ పవన్ ద కరెక్ట్ డిసిషన్ అనిపించింది నాకు, ఇద్దరిని డిస్క్వాలిఫై చేయడం, ఇద్దరు గెలవలేదు, ఇద్దరు ఇచ్చేసారని చెప్పి. సో ఇక్కడ క్లియర్ కట్గా అందరికీ తెలాల్సింది ఏంటంటే బ్లాక్స్ మిగిలిపోతున్నాయి, అది కన్ఫ్యూజన్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు, బ్లాక్స్ మాత్రం ముందు పగలగొట్టాలి, తర్వాత ఆ స్టార్ను పట్టుకోవాలి అని ముందు ఎలగాలి. తర్వాత సో అది కాసేపు వాగ్వాదం తర్వాత ఇద్దరు ఫౌల్ చేశారు కాబట్టి నో విన్నర్ అని డిక్లేర్ చేశారు. నెక్స్ట్ టీమ్ కాసేపు కామెడీ చేశారు. దాని తర్వాత సంజన గారి ఫ్లోరా గారి హరీష్ దగ్గరికి లెగ్ బుర్జీ కోసం అడుగుతున్నారు, వాళ్ళ పర్మిషన్ ఇస్తే నాకు నో ప్రాబ్లం అన్నాడు. 10 days స్నానం చేయలేదు, దాని తర్వాత బాడీ స్ప్రే పెట్టుకుంటాడు.
నెక్స్ట్ శ్రీజారాము వర్సెస్ రీతు ఇంటికి వెళ్ళారు. వీళ్ళు పర్ఫెక్ట్ ప్లాన్తో వెళ్ళారబ్బా. రీతు సూపర్ అంతే, రాముని అలా హ్యాండిల్ చేసింది త్రూఅవుట్ ద టాస్క్. ఎందుకంటే కళ్యాణ్ స్పీడ్గా కొట్టుకుంటే వెళ్ళగలడు, శ్రీజ కొద్దిగా స్లోగా కొట్టుకుంటే వెళ్తుంది, అంత స్పీడ్ ఉండదు. కొట్టుకుంటూ వెళ్తే కళ్యాణ్ వెళ్తా ఉంటే ఇక్కడ పక్కన రీతు అరుస్తూ ఉంది. రీతు అన్నీ కరెక్ట్గా పెట్టేలో చూడు, అప్పుడే స్టార్ పట్టుకో అని. మనోడు ఏం చేశాడు, కింద ఒకటి వదిలేసి స్టార్ పట్టేసుకున్నాడు. ఎప్పుడైతే కళ్యాణ్ ఫస్ట్ స్టార్ పెట్టేసుకున్నాడో సెకండ్ కూడా ఆయన పట్టుకుంటాడు. శ్రీజ ఏం చేయాలి, నెక్స్ట్ చాయిస్ ఆ స్టార్ కన్నా అన్ని పగలగొట్టేలా చూసుకోవాలి. ఆయన ఇంకా ఫౌల్ అవుతుందా లేదన్నదే చూసుకోవాలి. ఆయన ఫౌల్ అయితే బై డిఫాల్ట్ విన్నర్ అవుతారు. అది చూడకుండా ఆవిడ సగం ఆవిడ కళ్ళ ముందు ఉన్నాయి కొట్టకుండా ఆవిడ స్టార్ పట్టుకుంది. ఏంది ఇది, వానాకాలం చదువులు వానాకాలం పిల్లల్లాగా టాస్క్లు అట్లాగే ఉంటున్నాయి, వీళ్ళ ఎగ్జిక్యూషన్ అట్లాగే ఉంటుంది. ముందు అంత లావున ఆయన ఎర్రలు చేసి ఉంటే సేమ్ మిస్టేక్ మళ్ళీ ఎలా రిపీట్ చేస్తారు? దట్టు వాళ్ళకి లాట్ ఆఫ్ టైం ఉంది కళ్యాణ్ దగ్గర. ఇంకా అది అమ్మాయి చెప్తుంది. ఇదంతా కాకుండా మళ్ళీ పైన టాప్ ఆఫ్ ఇట్ వచ్చి అమ్మాయిని అంటాడు ఈయన, చూడలేదు, నువ్వు చెప్పలేదు, చూడలేదు అని చెప్పి. అసలు కళ్యాణ్ చూస్తానే కోపం వచ్చింది, శ్రీజాన్ చూస్తే ఇంకా కోపం వచ్చింది. కళ్యాణ్ అట్టగా తీస్తే కదా, ఈవిడ ఎందుకు ఆ స్టార్ పట్టుకోవాలి? ఒక స్టార్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఏమైనా ఉన్నాయేమో, నెక్స్ట్ ఇంకా ఆపర్చునిటీ అదే కదా ఉంది. మనం అన్ని తిట్టిన తర్వాత మన స్టార్ని పట్టుకుంటే పవన్ ఇచ్చేవాడు. నేను అన్ని కొట్టాను, అది ఫౌల్ ఉంది, నాదేం ఫౌల్ ఉంది చెప్పు అని. ఇది కొట్టలేదు శ్రీజ అంటది, నేను అన్ని చూశాను అంటారు. ఆవిడ సైడ్ కూడా కొట్టకుండా ఉంటే ఆవిడ కూడా స్టార్ తగిలిద్ది, స్టార్ కింద పడిన తర్వాత ఆవిడ మిగతా కొడతా ఉంటుంది. రీతు చెప్పానంటే కళ్యాణ్ నువ్వు చూడలేదా అని ఆవిడ అడుగుతాడు. ఆవిడ ఎలా చూసిద్ది, ఆవిడ అక్కడ ఆయన బ్లాక్ చేసి పట్టుకుంటే. సో రీతు మెంటల్ కూడా నేను ఎలా చూస్తాను అది అని చెప్పి కళ్యాణ్ చెప్పాల్సింది చూడలేదని అంట. చెప్తుందో పక్క నుంచి అన్ని చూడు అని చెప్పి చెప్తూనే ఉన్నాను. సో ముందు స్టార్ కాదు మ్యాటర్, ఇది కూడా చెప్పింది. ముందు స్టార్ కాదు మ్యాటర్, బాక్స్లే చూసుకోవాలి అని చెప్పి. సో పవన్ పగలగొట్టక ముందే టచ్ చేసామని చెప్పి మళ్ళీ ఇద్దరు డిస్క్వాలిఫై, నో విన్నర్ అంటే షిట్ అని చెప్పి కొట్టుకుంటాడు. ఆపర్చునిటీ అంటారు. ఆపర్చునిటీ వస్తే ఫౌల్ చేస్తావు, ఎక్కడికి వెళ్ళినా ఫౌలే. ఫస్ట్ టాస్క్ కెప్టెన్సీ టాస్క్ ఫౌలు, కాలచక్రం ఫౌలు, ఇవి బ్లాకు ఫౌలు. ఎలా ఎంకరేజ్ చేస్తారు, ఎలా వెనకేసుకొస్తారు? ఎఫర్ట్స్ చూసుకుంటేనే రీతిని ఎక్కి ఎఫర్ట్స్ పెట్టినట్టు అనిపించింది. ఆ రాముని పట్టుకొని హోల్డ్ చేయటం. బోల్డ్ అంత టైం ఉంది, శ్రీజతో కంపేర్ చేసుకుని ఇంకా ఫాస్ట్ కొట్టావు, ఏం ఉపయోగం ఉంది? ఆపర్చునిటీ అంటారు, వచ్చిన తర్వాత దాన్ని వాడరు. నెక్స్ట్ బర్నీ గారు ఈవిడ కోసం ఎగ్ బుర్జీ, ఎగ్ ఆమ్లెట్ అదైతే హరీష్కి ఎలా ఉండదు కాబట్టి ఆయన చేద్దామని చూస్తారు. ఇక్కడ తనుజ కోపం వస్తుంది, పవన్ కోపం వస్తుంది. నాకు ఇక్కడ వీళ్ళిద్దరికి తప్పు అనిపించింది. ఎందుకంటే ఏదో ఒకటి ఆవిడ తింటే కామ్ డౌన్ అయితే రేపటికి కూర్చొని మాట్లాడుకోవచ్చు, ఇంకోసారి అలాంటి చేయొద్దు, మీది ఉన్న ఎమోషనల్ పరిస్థితిని అర్థం చేసుకుని వదిలేస్తాం, కానీ మామూలుగా అయితే మాత్రం ఇలాంటివి ఎలా చేయము అని చెప్పి రేపు కూర్చొని మాట్లాడుకుంటే ఎంత బాగుండేది. వదిలేకుండా ఇక్కడ దాన్ని సాగదీసి రచ్చ చేశారు. అది కరెక్ట్ కాదు. ఆవిడ మళ్ళీ బాధపడింది. ఆవిడ అసలు తినలేదు కాబట్టి కొంచెం తినుంటారు, అలా చేయకుండా ఉండొచ్చు కదా. ఇద్దరు కలిసి కాలు అడ్డం పెట్టారు దానికి. సో మీరు గుడ్ బుక్లు అవ్వాలంటే అని చెప్పి తనుజ అలా ఆయనకి చెప్తా ఉంటుంది. సార్ నాకేం వద్దమ్మా, నాకే గుడ్ బుక్ వద్దు, ఏదొద్దు, నేను వెళ్ళిపోతానని చెప్పి ఆయన అంటాడు. హరీష్ వస్తే ఇంకా పెద్ద రూల్ బ్రేక్ అయితే నేను వచ్చానని చెప్తారన్నమాట. సంజన గారు నాతో ఆటలాడుకుంటున్నారు, వాళ్ళు అడగండి అంటే నాతో ఆటలాడుకుంటున్నారు, వీళ్ళు పోపుతో కూడా అలాగే ఆడుకున్నారు, నన్ను ఫుట్బాల్ కాదు కదా నేను అది అని చెప్పి నా గుడ్డు నాకు ఇచ్చేయండి అన్నట్టు వెళ్ళిపోయారు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకో మ్యాటర్ కూడా వచ్చింది. హరీష్ గారు అసలు కిచెన్లోకి రావద్దు అన్న మ్యాటర్ కూడా మీరే ఎత్తారు. సో మనిషికి వస్తూ ఉంటుంది, మీరు మనసులో పెట్టుకొని ఇలా చేస్తే కరెక్ట్ కాదు అని చెప్పి పవన్ ఈ మ్యాటర్ అని ఎత్తాడు. నెక్స్ట్ సంజన రోబో కాదు నేను, నాకు వెంటనే తీరిపోదు, నాకు లోపల ఉంటుంది అన్నట్టు ఆవిడ. నేను బయట ఫుడ్ తింటా, మీరే ఓనర్స్, మీరే కెప్టెన్స్, మీరే కంటెంటర్స్, అన్నీ మీరే చేసుకోండి, నేను గాజులు వేసుకొని కూర్చుంటాము అని చెప్పి అంటే పక్క నుంచి రామయ్య ఎవరో కాదంటే నా చెయ్యి నా ఇష్టం అన్నట్టు ఆవిడ చెప్పుకుంటూ ఉంటారు. పవన్ అంటాడు మనం ఫార్మాటిక్ రెస్పెక్ట్ చేస్తున్నాం. పవన్ ఎందుకు అంత సీరియస్గా తీసుకున్నాడు? నిన్న ఆడియన్స్ చెప్పారు నాగార్జున గారు పవన్ క్వశ్చన్ చేశారు కాబట్టి పవన్ సీరియస్గా తీసుకుంటాడు యాజ్ కెప్టెన్గా. పవన్కి ఇంక ఛాన్స్ లేదు, చాయిస్ లేదు. నెక్స్ట్ పవన్ ఇక్కడ చెప్తాడు మీరు కెప్టెన్గా ఉన్నప్పుడు ఇదే మాట వచ్చింది, ఓనర్ కుకింగ్ చేసుకోవచ్చా అంటే మీరు వీలు లేదు అన్నారు, మీకొక రూలు మాకొక రూలా అని చెప్పి ఆ రూల్ని గట్టిగా స్ట్రెస్ చేశాడు. మరి ఇది పాయింటే కదా, హైలైట్ అవ్వాలి కదా. మరి మీరు ఎలా చేసుకుంటారు, ఓనర్ సార్ కుకింగ్ ఎలా చేస్తారు? అప్పుడు మీ కెప్టెన్సీలు మమ్మల్ని చేసుకొని ఇచ్చారా? చేసుకునేది కదా, మీరు ఎలా చేస్తారు? లాజిక్కే. నెక్స్ట్ రీతి ఇక్కడ తీస్తుంది, హరీష్ని ఎందుకు తీసేశారు, నేను ఒక్కదాన్ని ఉంచాలన్నాను, మీరు అందరూ తీసేయడం వల్ల తీసారంటే ఇక్కడ బర్నీ అన్న కోపం వస్తుంది. గ్రూప్ డిస్కషన్ల మ్యాటర్స్ బయట ఎందుకు విడిగా చెప్తున్నారని చెప్పి తనుజ్ ఏమంటారంటే ఒకరికి ఫిక్స్ అయితే ఒకరికి ఫిక్స్ అవ్వండి, ఫేవరెట్ ఉన్న వాళ్ళు అని మార్చినట్టు ఇట్లా రోజుకి ఒకరిని మారుస్తా, ఒకరోజు హరీష్తో కొన్నాగట్టి హరీష్తో, తర్వాత దివ్యతో కలిసిపోయిన హరీష్ని దివ్యాన్ని పెడతా, ఏంటిది ఇది కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు ఇంకా ఇమ్ము ఏమో గట్టిగా ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటి అని చెప్పి ఆయన బాధ అయింది. నెక్స్ట్ రీతి చెప్తే ఆయన ఫేసే సరిగ్గా పెట్టనన్నారు, అదన్నారు ఇదన్నారు, ఇప్పుడు ఆయన చేతే ఆయనకి కుకింగ్ కావాలా అని చెప్పి మొత్తానికి హరీష్ మ్యాటర్ ఏదవుతుందో అది కూడా డిస్కషన్ వచ్చింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే అక్కడ ఆవిడ భరణి గారు చేస్తున్నప్పుడు చేసి ఉంటే మ్యాటర్ అయిపోయేది.
ఇక్కడ వీళ్ళందరిది తప్పు, తనుజాది కానీ పవన్ కానీ అందరిది తప్పు. చేయించుకుని ఉంటే వదిలేదు, ఆవిడ తినడం ముఖ్యమని చెప్పి చేయించేసుకుంటే అయిపోయేది కదా. రేపు నాగార్జున గారు అయితే తినట్లేదు సార్, గోల్ చెప్తున్నారు, మమ్మల్ని ఏం చేయమంటారు, మేము హ్యాండిల్ చేయలేకపోతున్నాము, ఆవిడకి నచ్చినట్టే జరగాలంటారు, ఏదంటే అరుస్తారు, ట్రిగ్గర్ చేస్తారు, ఏడుస్తూ ఉన్నారు సార్ ఫుడ్ తినకుండా, మమ్మల్ని ఏం చేయమంటారు, మేమేదో దెయ్యాల్లా కనిపిస్తామని చెప్పి అక్కడ చెప్పుకోవాలి ఈ మాటలన్నీ. సంజన గారికి లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ముగ్గురు వండితే నేను తిన్ను అని డైరెక్ట్ చెప్తారు. ఎవరంటే తనూజ, దివ్య, నెక్స్ట్ పవన్, వీళ్ళు వండితే తిన్ను, నాతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు అది ఇది అని చెప్పి. మీరు చేస్తే కరెక్ట్, మీరు మానిటర్గా కరెక్ట్, తన మానిటర్గా ఆవిడ భరణి గారు చెప్తారు మీరు చేయండి మానిటర్గా, ఆవిడ వద్దు ఆవిడ మానిటర్గా కరెక్ట్ కాదని చెప్పి ఆ కిచెన్ బిగ్ బాస్ కిచెన్ అదేం వాళ్ళ ఇంట్లో కిచెన్ కాదు అని చెప్తారనమాట. చిన్న పోపు కోసం వచ్చేసి ఇంతదైంది ఈరోజు అది అని చెప్పి ఇంత చేసుకున్నారు, అవ్వలేదు అది. మేము ఇక్కడికి చీ కొట్టుకోవడానికి వచ్చామా, అది ఇసురు కొట్టించుకోవడానికి వచ్చామా ఏంటని చెప్పి దాని గురించి మాట్లాడారనమాట. ఫుడ్ నా మొహం మీద తీసుకో అని చెప్పి ఇసిరేశారు అన్నట్టు. ఆవిడ మొహం ఆడుంది అలా పెట్టింది. అది అలా పెట్టిన ప్యాకెట్ని ఆవిడ వాళ్ళ మొహం మీద కొట్టారని చెప్పి అంత బాగా కన్వే చేశారు దాన్ని. భిక్ష వేస్తున్నారా మీరేమన్నా మాకు అని చెప్పి పద్దాక భిక్ష అనే వర్డ్ తీసుకొస్తున్నారు అన్నమాట. తనుజ కిచెన్లో అసలు తీసింది ఎవరు, తీసింది మీరు, నేను ఇసిరేసానా, నేను పక్కకు పెట్టానా అని చెప్పి. సో అక్కడ సంజన భరణి గారిని ఫుడ్ మంట రమ్మంటారు. పవన్ కూడా అడిగిద్ది ఆవిడ. పవన్ అడిగితే ఇలా పెట్టారండి, ఇలా ఏమి ఇసిరేలేదంటే ఫ్లోరా మాత్రం సంజన గారి సపోర్ట్గా లేదు ఇసిరేసిందంటే ఎలా ఇసిరిందండి, ఇలా అందా లేదంటే ఇలా ఇసిరేసిందా అని చెప్పి యాక్షన్ చేసి చూపించుకుంటారు. బట్ క్లియర్ కట్ ఫ్లోరా గారు ఆవిడకి సపోర్టు, ఈయన ఇలా ఆబ్వియస్గా ముగ్గురు అంటే ఇష్టం, ఈయన వీళ్ళ వైపు ఉంటాడు. కానీ నాకైతే మొహమ్మద్ ఇసిరికొట్టినట్టు ఇలా ఇసిరారు, చిన్న ఫోర్స్తో చిన్నగా ఇసిరారు. మరీ ఆవిడ చెప్పినట్టు మొహమ్మద్ ఇసిరేసేటట్టయితే మాత్రం ఏమి చేయలేదు. రచ్చగొడుతున్నారు అని చెప్పి ఇంక ఇయ్యే మాటలన్నమాట. నెక్స్ట్ ఇమాన్యుల్ ఫైనల్గా మీరు ఏం కావాలనుకున్నారు ఏంటి అంటే ఫుడ్ మానిటర్ ఇగో నేను సాటిస్ఫై చేయలేనని సంజన గారు చెప్తారు. సో ఫుడ్ మానిటర్ చేంజ్ చేయండి అంటారు. తనుజ మీకు ప్రాబ్లం ఉందని అందరితో అడిగిద్ది, రాముతో అందరితో. అంటే ఇమాన్యుల్ ఏమో ప్రాబ్లం లేదు కానీ అరవద్దమ్మా ఫుడ్ దగ్గర అంటే నేను ఎప్పుడు వచ్చాను, వాళ్ళు ఇప్పుడు వచ్చో మాట అంటే నేను తిరిగి అనకూడదా ఇంకా అంటే నీకు ఎందుకు ప్రాబ్లం ఉందంటే లేదు అంటారు. ఇక్కడ మాత్రం ఒప్పుకోదనమాట. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే పవన్ నెక్స్ట్ రీతు ప్రాబ్లం ఎవరికి ఉందో మెడిసిన్ వాళ్ళే వేయాలి అని చెప్పి, సో ప్రాబ్లం మీకుంది కాబట్టి మీకే ఫుడ్ మానిటర్ ఇస్తాను, మీరే డీల్ చేసుకోండి అని చెప్పి ఫుడ్ మానిటర్ ఇచ్చారు. అప్పుడు ఆవిడ సల్లబడ్డారు. చికెన్ బిర్యానీ పెట్టినా అంత కామ్ డౌన్ అయ్యేవాళ్ళు కాదేమో, దెబ్బకి కిచెన్ మానిటర్ ఇచ్చేసిన తర్వాత అప్పుడు ఆవిడ కామ్ డౌన్ అయ్యారు. సో ప్లాన్ వర్కౌట్ అయింది, మొత్తం వచ్చింది, ఇక్కడి నుంచి మనం చూపించుకుందాం అని చెప్పి. ఎందుకంటే ఆ వాష్రూమ్ వల్ల ఆవిడకి ఏం ఫుటేజ్ రావట్లా, అది కిచెన్లో ఉండటం వల్ల వస్తుంది. ఇక్కడ నుంచి గేమ్ నడపచ్చు, గేమ్ తిప్పచ్చు, గేమ్ చేయొచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు. అదే ప్లాను, అది ఎగ్జిక్యూషన్ అయింది కరెక్ట్గా, ప్రాపర్గా ఆవిడకి రిజల్ట్ వచ్చింది. ఆవిడకి వీళ్ళు భయపడ్డారనుకోండి, లొంగారనుకోండి, ఏదైనా చేశారనుకోండి, ఆవిడతో మనకు ఎందుకు అనుకున్నారనుకోండి. ఇదేదో ఆ గుడ్డు దగ్గర అడ్జస్ట్ అయిపోయి ఉంటే ఆమ్లెట్ దగ్గర అక్కడే అయిపోయేది. నెక్స్ట్ బిగ్ బాస్ డబ్బులు పెట్టాడు, ఇమ్యూనిటీ మీకు ఎంత ముఖ్యమో మాకు కూడా అర్థమైంది, మీరు ఎంత బాగా ఆడారో ఏంటో అని చెప్పి. సరే అని చెప్పి దివ్యాకును సుమన్ శెట్టికి పవర్స్ ఇచ్చారు, మీరే మీ కాంపిటేటర్స్ ఎంచుకోండి, కాకపోతే ఇద్దరే బట్ ఇండివిజువల్ టాస్క్ అవుతుంది అని చెప్పి. అక్కడ ఇద్దరు ఎంచుకోమంటే వాళ్ళు వీక్ ప్లేయర్స్ ఎంచుకుందాం అని చెప్పి ఫ్లోరా తనుజ ఎంచుకుంటారు. ఆ విషయం ఆల్రెడీ తాళాల పేరుతారు, వీక్ ఎంచుకున్నామని చెప్పి. సో ఏదో టాస్క్ ఇస్తాడు, ఎందుకంటే బిగ్ బాస్ వర్షం పడుతుంది, ఇక నేను బిగ్ బాస్ కూడా ఏమనాలనుకోవట్లా, చెప్తున్నాను వానాకాలం టాస్క్ అని. అక్కడ ఏమీ లేదు, ఇది డిజర్వింగ్ అన్డిజర్వింగ్ టైప్లో ఇచ్చారనమాట. అక్కడ మెట్లు పెట్టినా బెలూన్స్ పెట్టినా ఏం పెట్టినా కాన్సెప్ట్ ఏదైనా సరే డిజర్వింగ్ అన్డిజర్వింగే. కాకపోతే ఇక్కడ మొత్తం ఒక ఎంపైర్ చేతిలో ఉంది, ఆయనే పవన్ ఎవరిని పిలిస్తే వాళ్ళు అక్కడ చక్రం తిప్పేది. సో మెయిన్ మ్యాటర్ పవన్ది అనమాట. సో పవన్ వరుసగా నాకెందుకో తనుజాని గెలిపించడానికి ఫేవరెటిజం చేశాడంటే అనిపించింది. ఎందుకంటే మధ్యలో హరీష్ని పిలవచ్చు గేమ్ తిప్పడానికి పిలవాల, సంజన గారిని పిలవచ్చు గేమ్ తిప్పడానికి పిలవాల. సంజన గారిని పిలిస్తే ఖచ్చితంగా ఒకటి ఫ్లోరాకి వెళ్ళేది, ఖచ్చితంగా ఒకటి సుమన్ శెట్టికి వెళ్ళేది, లేదంటే తనుజకి వెళ్ళేది, ఎందుకంటే ఆవిడ కాఫీ ఇచ్చింది కదా. సో ఏదో విధంగా గేమ్ అయితే తిరిగేది, బట్ ఆయన తిరగనివ్వలేదు. డైరెక్ట్గా ఇమాన్యుల్, శ్రీజ, నెక్స్ట్ భరణి పిలిచాడు. అక్కడే వాళ్ళ ముగ్గురు తీసుకొచ్చి వాళ్ళందరికీ ఇచ్చేశారు. గేమ్ అయిపోయింది. ఇంకా వాళ్ళ రీజన్స్ ఏం చెప్పుకున్నా అయ్యే రీజన్స్, అంతమించి అక్కడే రీజన్స్ లేవు. ఒక్క శ్రీజ రీజన్ ఏంటంటే దివ్యాకి ఇచ్చిన దాంట్లో నాట్ ఓన్లీ మీరు ఇప్పుడే వచ్చారు, 3వ వారం వచ్చారు, 4వ వారం డైరెక్ట్గా నామినేషన్ లేకుండా ఉండడం కరెక్ట్ కాదని కాదు. నేను నామినేషన్లో ఉంటే నాకు ఈజీగా ఉంటుంది, అంటే మీ కోటింగ్ ఎంత ఉందో తెలియదు కాబట్టి నాకు కొంచెం కాంపిటీషన్ నీ కోసం చేస్తానంటే నా కోసం చేస్తానని చెప్పారు, అదొకటి నచ్చింది. సో సుమన్ అండ్ తనుజ నెక్స్ట్ వీక్ నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారనమాట. ఇది ఎపిసోడ్లో జరిగింది. ఇప్పుడు కొన్ని ఆనిముత్యాలు చెప్తాను ఏనండి. లైవ్లో జరిగిన ఆనిముత్యాలు, ఎపిసోడ్లో మిస్ అయిన ఆనిముత్యాలు. అదేంటి అంటే ఏదైతే ఈవిడ కాఫీ సాక్రిఫైస్ చేసిందో అదో పెద్ద సాక్రిఫైస్ కాదు అన్నట్టు దాన్ని తీసిపడేశారు. అక్కడ ఏమైనా 5 కేజీలు ఏమైనా కాఫీ కూడా ఉందంటారా, 4 డబ్బాలు ఏమైనా ఉన్నాయంటారా, ఆవిడ ఏమైనా పెద్ద సాక్రిఫైస్ చేయడానికి ఆయన పంపిస్తున్నాడేంటి, ఎంత పంపిస్తున్నాడు, అదే పెద్ద సాక్రిఫైజా అని చెప్పి ఆవిడ తీశారు. సాక్రిఫైస్ అంటే రీతుది అని చెప్పి దాని తర్వాత నీది కూడా అని చెప్పారు. ఈ రోజుకి అక్కడ డబ్బాలో లేదు, రేపు డబ్బాలు వస్తుందిగా, ఎల్లుండి డబ్బాలు వస్తుందిగా, అవతలని డబ్బాలు వస్తుందిగా. నేను ఇదే చెప్పా, ఎవరి గేమ్ వాళ్ళది. లేనిపోని సాక్రిఫైజులు చేసుకుంటే
ఇలాగే ఉంటుంది. అవతలకి ఆ సాక్రిఫైస్ వాల్యూ తెలియదు. ఆవిడ ఎంత తలకాయ నొప్పితో పోరాడుతున్నారు, ఆవిడకి అంత ట్రిగ్గర్ అయినప్పుడు ఆ కాఫీ లేనప్పుడు ఆవిడ ఎంత ఫీల్ అవుతున్నారు, ఆవిడ వీక్నెస్ ఏంటి కాఫీతో, నోబడి ఈవిడ కేర్ చేయదు కదా, ఈవిడికి ఏంటి అవసరం. అసలు 2 రోజులు కాఫీ తీసుకొని సత్తాయిస్తే తనుజ గారు ఆవిడకి ఎందుకు సాక్రిఫైస్ చేశారు నాకు ఇప్పటికీ అర్థం కాల. ఏ పాయింట్లో ఆలోచించి చేశారు. సో ఇప్పుడు దెబ్బ పడిందిగా. ఎనీవే నెక్స్ట్ అదే దాంట్లో కంటిన్యూ చేస్తా. సిగ్గు లేదు, సారీ చెప్పలేదు తనుజ కోసం, సిగ్గు లేదు, చేయండి అని చెప్పి ప్యాకెట్స్ విసిరేసింది, సాక్రిఫైస్ చేసింది 5 kgs సాక్రిఫైస్ చేసింది ఏంటి, పెద్దేమో ఆయన పంపిస్తున్నాడు ఏంటి అని చెప్పారు. రీతి చేసింది ఒప్పుకుంటా, 10 డబ్బాలు ఏమైనా సాక్రిఫైస్ చేసింది నా కోసం అని అన్నారు. దాని తర్వాత ఈమెయిల్ అలా అనకు మమ్మీ అని చెప్పి ఆయన చుట్టూ దువ్వుతా, అలా అనకు మమ్మీ, ఏం చేయకు మమ్మీ. ఏంది బ్రో నాకు అర్థం కాదు. స్టాండ్ తీసుకోరా మీరు మీ ఫ్రెండ్ని అలా అన్నప్పుడు, మీ ఫ్రెండేగా, మీరు బయట నుంచి ఫ్రెండ్స్గా, మళ్ళీ బిగ్ బాస్ అవసరం కదా బయట నుంచి ఫ్రెండ్స్, ఒక స్టాండ్ తీసుకురారా మమ్మీ. అది చేయటం కూడా ఎవరైనా చేశారంటే అది కూడా గొప్పే కదా, నువ్వు దాన్ని ఎందుకు గుర్తించమని అనాలి కదా. లేదు, ప్రాపర్ స్టాండ్ లేదు. ఈయన కూడా భయపడుతున్నాడు, ఆవిడకి ఎందుకు ఎదురుగా అనిపించింది. దాని తర్వాత అహంకారం 2-3 సార్లు మ్యూట్ చేశారు, ఏదో తిట్టారు, సో అక్కడ మ్యూట్ చేశారనమాట. కచరా మెంటాలిటీ అంటే చెత్త మెంటాలిటీ, చీప్ మెంటాలిటీ, ఇలాంటి పదాలు యూజ్ చేశారన్నమాట లైవ్లో. మొత్తం ఇదంతా తీసేశారు, నాకు అర్థం కాదు ఎందుకు తీస్తారు ఏంటని చెప్పి. అలాగే అక్కడ ఏం మ్యూట్ చేశారు, 2 సార్లు మ్యూట్ చేశారు. ఇవి జస్ట్ కొన్ని ఆనిముత్యాలే, ఇంక చెప్పుకుంటే ఇంకొక వాళ్ళ డిస్కషన్లు ఇంకా చాలా పెద్ద డిస్కషన్లు జరిగినాయి. సో ఇది ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. కావాలని ఒక కంటెస్టెంట్కి ఫేవర్గా కట్ చేశారా అంటే నాకు అలాగే అనిపించింది, నేను ప్రాంగానే చెప్తున్నా. అలా అని చెప్పి ఆవిడ వీళ్ళెవరు తప్పులు చేయలేదంటే వీళ్ళు తప్పులు చేశారు, ఆవిడ కూడా తప్పులు చేసింది. ఇన్ఫ్యాక్ట్ అందరిలోకి ఎక్కువ ఎవరు తప్పులు చేశారంటే సంజన గారిది ఎక్కువ తప్పు ఉంది. కావాలని చేశారు, మొత్తం అంతా డ్రాగ్ చేశారు, ఇష్యూని లాగారు. సో లాగి అందరినీ ఇది చేసి ఆ కిచెన్ ఆజలో తెచ్చుకుందాం అనుకున్నారు, అందరు లైన్లో పెడదాం అనుకున్నారు. సింపుల్ అజెండాని ఎగ్జిక్యూట్ చేశారు. దానికోసం ఏడ్చారు, 4 సార్లు ఏడ్చారు, 5 సార్లు ఏడ్చారు. దానికోసం చివరికి హరీష్తో సంప్రదింపులు జరిపి ఫ్రెండ్షిప్ చేసుకున్నారు, అన్నీ చేశారు. సో ఇది ఇంకా కొనసాగిద్ది, ఒకళ్ళు టార్గెట్గా గేమ్ సాగిద్ది. ముఖ్యంగా దివ్య వర్సెస్ సంజన గారు, సంజన వర్సెస్ దివ్య, అది కొంచెం గట్టిగా జరిగిద్ది రాబోయే రోజుల్లో. లెట్స్ సీ. ఇది ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. నామినేషన్లు కాదు, ఇది జస్ట్ ఇమ్యూనిటీ మాత్రమే. నామినేషన్లు రేపు ఉంటాయి హౌస్లో, ఈరోజు కాదు, అందుకే నామినేషన్ లిస్ట్ అనేది బయటికి రాలా. మేబీ ఏమో లేండి, ప్రోమోట్స్ ఉంటుంది కానీ ఇంకా నాకు ఎస్లేదు. కానీ ఇంతే. మిడ్ నైట్ అప్డేట్స్ చెప్పలేనేమో, నాకు కొంచెం స్వెల్లింగ్ వచ్చింది లెగ్, అలాగే దాంతోపాటు హెడేక్గా ఉంది. సో కొంచెం ఎర్లీగా పడుకుందాం అనుకుంటున్నా. చూస్తా, తక్కువ ఉంటే కనుక చెప్పడానికి ట్రై చేస్తాను. ఏదైనా సరే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడతాను, చెప్తానా లేదా అని. అంతే. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.